నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఓకే, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఈరోజు ఈ యొక్క సమావేశమున దేవుని లేఖనాన్ని మనం బహు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువు. అప్రమాణము చేయక 33 నాయన చదివేది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి, తనతో ఉన్నటువంటి వారందరికీ, తనని వెంబడిస్తున్న ఆయన బిడ్డలందరికీ ఆయన ఇస్తున్నటువంటి ఒక ఇహపరమందైనటువంటి ఒక హెచ్చరిక. ఇహపరమందైన ఒక హెచ్చరిక ఏమంటాడంటే, ఆయన మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి. ఏం వెతకాలి? ఆయన నీతి, ఆయన రాజ్యము వెతకాలి. ఈ రెండిటి విషయంలో సంఘమే కానీ దైవ జనాంగమే కానీ ఎవరై ఉన్నప్పటికీ కూడా ఈ రెండిటి విషయంలో ఎవరైతే జాగ్రత్తగా ఎతకటం మానేస్తున్నారో వారికి దేవుడు ఇస్తున్నటువంటి చిన్న హెచ్చరిక ఎలా ఉందంటే, అక్కడ పైన రాసినటువంటి మీరు చింతించకుడి, ఆకాశ పక్షుల కంటే మీరెంతో శ్రేష్టమైన వారు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా, సొలొమోను మహారాజు ఎంత అందమైన వాడో ఆయనకంటే కూడా అడవి పువ్వులు ఇంకా అందంగా ఉంటాయి, మీరు కూడా అంతకంటే అందంగా మిమ్మల్ని తీర్చిదిద్దగలిగిన వాడు దేవుడు అంటూ అనేకమైన ఆశీర్వాదాలు, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుని ఏమైపోదుమా అని మీరు చింతించవద్దు, ఏ నాటికి దేవుడు ఖచ్చితంగా సమకూరుస్తాడు అని ఈ లోకపరమైనటువంటి పోషణకు సంబంధించిన కొన్ని విషయాలు మీరు చింతించడం వల్ల మీ ఎత్తు కొంచెమైనను మీరు ఎక్కువ చేసుకోలేరు, అలాగని మీ ఎత్తును కొంచెం కూడా తక్కువ చేసుకోలేరు, మీరు చింతించొద్దు, ధైర్యంగా ఉండండి అని ఏ బోధ అయితే ఈ 6వ అధ్యాయంలో మొత్తం చేసుకుంటూ వచ్చారో, ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలి అంటే ముందు వచ్చేవాట. ఇవి పొందాలంటే ఏం చేయాలంటే నీతిని, రాజ్యాన్ని వెతకాలి అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు ఉన్న విషయాలను మనం కొంచెం వెలుగులోనికి తీసుకొద్దాము. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి మాటలో మనకు అర్థం కాని నిగూఢమైన సత్యాలు ఎన్నో దాగి ఉన్నవి. ఎన్నో సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్న మాకు కూడా దొరకని అమూల్యమైనటువంటి రత్నాలు గ్రంథంలో దాచబడ్డాయి. ఆ సత్యాలు మనం గ్రహించాలంటే ఇప్పటికిప్పుడే మీకు అవి అర్థం కాకపోవచ్చు. అందుకనే దృష్టి అనేది జాగ్రత్తగా పెడితేనే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వచనాన్ని మనం పట్టుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఈ వాక్యం మీద ఎన్నో పర్యాలు చదువుంటారు కదా, ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ వాక్యాన్ని మత్తయి సువార్తలు ఈ వాక్యాన్ని నేను చదివాను, ఇప్పుడు దించేయండి. ఇంకొక ప్రశ్న, దీన్ని నేను చదవకుండానే కంఠస్థం చెప్పగలను అన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి కదా. అంటే అంత సింపుల్గా ఉంది. ఏంటది? మొదట నా నీతిని, నా వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపండి. అంటే ఈ మాట అనర్గళంగా మనం చెప్పగలుగుతున్నాం. అనర్గళంగా మనం చదవటమే కాదు, నోటితోటి కంఠస్థం కూడా చేస్తాము. అంటే ఇంత సింపుల్గా ఉన్నట్టుగా ఉంది కదా మనకి. మరి దీని సారాంశం ఎప్పుడైనా గ్రహించారా? అది కదా మనకు కావాల్సింది. వంకాయ కూర అంటే వంకాయ కూర, వంకాయ కూర అంటే వంకాయ కూర. అప్పుడు వంకాయలు తెలుసు, వంకాయ కూర తెలుసు. అది రుచి తెలియాలంటే తినాలి కదా. వంకాయలు తెలిసినంత మాత్రాన, వంకాయ కూరను చూసినంత మాత్రాన కడుపు నిండుద్దా? ఎన్నంత మాత్రాన నిండుద్దా? దాని రుచిని చూడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చదివే ప్రతి వ్యక్తికి దేవుడు అదే చెప్తున్నాడు, నాయనా
కూరగాయలను చూసి లేదా మాంసం కూరను చూసి వెళ్ళిపోయేటట్లుగా మనం ఉండకూడదు. దాన్ని దేంతో పోల్చాడంటే చదివి వాడితో పోల్చాడు. దానిని ధ్యానించాలా. దాన్ని ఏం చేయాలా? ధ్యానించాలా. ధ్యానించినప్పుడు అందులో ఉన్నటువంటి సత్యం మనం గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. చదువు అని చదివిస్తే చదువుతుందా ఉపయోగం ఏముంటుంది? అందులో ఉన్న సారాంశం మనకు అర్థం కావాలి కదా, కావాలక్కర్లేదా? అందులో ఉన్న ప్రతి ఒక్క వచనంలో చాలా గొప్ప సత్యాలను దేవుడు దాచిపెట్టాడు. వాటిని మనం అందుకే ధ్యానించువాడు ధన్యుడు. మేక చూడండి, మేకే కానీ పశువులే కానీ ఫుల్లుగా తినేస్తే సాయంత్రం దాకా పొట్ట పగిలిపోయేటంతగా తింటాయి. ఏంటవి? మేకలే కానీ, గొర్రెలే కానీ, పశువులే కానీ. ఆ తిన్నా దాన్ని ఏం చేస్తాయి? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఒకటే పని మీద ఉంటాయి, గుజుర్లు వచ్చేస్తే నోట ఉంటాయి. ఓకే, అవునా కదా? ఎందుకని? అప్పుడు కదా దాన్ని ఆ తిన్న మేతలో ఉన్న సారము తను ఆస్వాదించాలి అంటే, ఒంటికి పట్టాలంటే ఎప్పుడు వేసేసినప్పుడా? దానిని నెమర వేసినప్పుడు కదా దాంట్లో ఉన్న సారం దానికి దొరికేది, రుచి దొరికేది. అప్పటిదాకా అది ఏం చేస్తుంది? కడుపు నింపుకుంటుంది అంతవరకే. కానీ మళ్ళీ ఏం చేస్తుంది? అది నెమర వేసిన తర్వాత ఆ ఆహారంలో ఉన్న సారం అంతా ఒంటుకు పట్టుద్ది. ఆమేన్. ఇప్పుడు మనం చదివినంత మాత్రాన, కంఠస్థం చేసినంత మాత్రాన ఇందులో సత్యాలు అర్థం కావు కదా. మరి అర్థం కావాలి అంటే దానిని ధ్యానం చేయాలా. దేవునికి స్తోత్రం. వాక్యం కాడ వేళకోళం పనికిరాదండి, వెటకారం వేళకోళాలు పనికిరావు. వాక్యం దగ్గర సిల్లీగా మాట్లాడుకోవటాలు పనికిరావు. వాక్యం దగ్గర న్యూస్ పేపర్ చదివినట్లుగా చదివితే ఆ చదువు వాక్యానికి పనికిరాదు. ఇప్పుడు 1వ తరగతి చదివే వ్యక్తికి పాఠ్య పుస్తకాలు ఇస్తారండి. పాఠ్య పుస్తకాలు ఇస్తారు కదా, పాఠ్య పుస్తకానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎంతవరకు అంటే ఆ పాఠం అప్పచెప్పే వరకు. అప్పచెప్పిన తర్వాత ఇక దాని మీద వాడు జ్ఞాపకం ఉంచుకున్నా జ్ఞాపకం ఉంచుకోకపోయినా దాని గురించి పెద్దగా ఎవడు అడగడు. ఎగ్జామ్ రాసే వరకు చదివే వాళ్ళందరూ కూడా ఎప్పటి వరకు దాని మీద దృష్టి పెడతారు? ఎగ్జామ్ రాసే వరకు. ఎగ్జామ్ రాసిన తర్వాత అయిపోయింది ఇక దాని పని. ఇక నీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఇక అక్కడి నుంచి దాని మీద నువ్వు పెద్దగా దృష్టి పెట్టాల్సిన పని ఉండదు. కానీ బైబిల్కి అలాంటి పరిస్థితి లేదు. బైబిల్కి ప్రతి మాట అధ్యయనం చేస్తూనే ఉండాలి. అందుకే ఇది జీవం కదా. అవి అక్కడితో ఎండ్ అయిపోతాయి. దీనికి ఎండింగ్ అనేది లేదు. ఒకే వచనం ఎన్ని పర్యాయాలు ధ్యానం చేసినా దాంట్లో ఉన్న సారాంశం మరలా మనము దాంట్లో ఉన్న ఆ జుంటె తేనెను మనం జుర్రుకుంటూనే ఉండాలి. వాక్యము ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూనే ఉండాలి. ఎంత తీసిన తరగని ఊటలాగా వాక్యం ఉంటుంది. ఒక్క వచనం అని మనం భావిస్తాం. ఆ ఒక్క వచనంలో ఎంతో మధురమైన విషయాలను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటను కూర్చి వివరించుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే దీని గొప్పతనం చెప్పటమే ఇంత టైం పడుతుంది. ఇంకా చెప్పాలి కానీ ఎంత ఉందో ఈ ఒక్క వచనం గురించి చెప్పటానికి. మరి ఇప్పుడు దీనిలో ఉన్న సారాంశాన్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన ఏమన్నారంటే, మొదట ఏం చేయాలంట? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, నీతిని వెతకటం అంటే ఏంటి? తిమోతి గారు అన్నారు యేసు ప్రభు వారే నీతి. ఇంకా మీద అయిపోయింది. ఇక నెక్స్ట్ చెప్పండి, పర్వాలేదు, తెలిసిన వాళ్ళు చెప్పండి. తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్పేయండి. మీకు ఏం చెప్తే ఇప్పుడు మీ దగ్గరికి రాంగ్ చెప్పారని టాంగ్ అని ఎవరైనా మొట్టికే కొడతారా? లేదు కదా. చెప్పండి, పర్వాలేదు. అసలు నీతిని వెతకటం అంటే ఏంటి? తిమోతి గారు ఏమో యేసు ప్రభువే నీతి అన్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీతిని వెతకటం అంటే ఏంటి? నెక్స్ట్ ఇంకా చెప్పండి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవటమే నీతి అని రవి గారు చెప్తున్నారు. ఇంకా అలా తెలిసి చెప్పండి. మీకు అర్థమైంది చెప్పండి. పోనీ
రోజు కేజీ మాంసం తెచ్చుకుని వండుకు తింటమే నీతి అండి అని చెప్తే మరి అది తెలిసి అదేనే చెప్పండి, పోనీ తప్పేముంది? మీకు ఏ నీతి తెలిసిందో అది చెప్పండి అమ్మా, తర్వాత ముందుకు వెళదాము. ఓకే రైట్, దేవునికి స్తోత్రం. ఇంకా హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అంటే ఇది మనం చదవగలం, కంఠస్థం చేయగలం. ఇప్పుడు దీని గురించి అడిగితే కనుక చెప్పలేము. వాక్యమే నీతి. రవి గారు చెప్పింది నువ్వు చెప్పావు, వాక్యమే నీతి. తెలిసినట్టే ఉందా లేకపోతే తెలిసిపోయిందా? ఇంకేమైనా తెలుసుకునేది ఏమైనా ఉందా అనిపిస్తుందా? ఎప్పుడైతే మనం ప్రశ్న సరిగ్గా గ్రహించగలుగుతామో చెప్పే జవాబుని క్యాచ్ చేయగలుగుతారు. అసలు ప్రశ్నే అనేది అర్థం కానప్పుడు జవాబు ఏం చెప్తున్నా మీకు సంబంధం ఏముంటుంది? అవును కదా. ప్రశ్న అనేది ఇప్పుడు మనకు అర్థం కావాలి. నీతి అంటే ఏంటి? నేను అంటాను, మీకు లేఖనాల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తిని చూసి మీరు ఏమంటారో చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏమండి? నీతిని అనుసరించటమే నీతి. ఓకే రైట్. 10:1 ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండేను, కైసరేలో ఉండేను. చదవండి. అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఏం కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఇంకా చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూతే అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా చూస్తున్నాడు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమిటి అని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అలా ఉంచండి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపించాడండి. ఇతడు బహు ధర్మ కార్యాలు చేశాడంట. ఏం చేశాడు? ఇతనిలో ఉన్న గుణ లక్షణాలను బట్టి మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఇతడు బహు ధర్మ కార్యాలు చేశాడు. ఏం చేశాడు? ధర్మము అంటే మీకు ఏ విధంగా అర్థమవుతుంది? ధర్మం చేయటం అంటే గుడ్. ధర్మము చేయటం అంటే అవసరతలో ఉన్న వారికి ఇతడు ఆదుకోవటం, ఏమి ఆశించకుండా ఇతడు దానము చేయటం, అతనిది ఎదుటి వారికి దానము చేయటం, ఏమి ఆశించకుండా. ఇందులో కొర్నేలి అనబడిన వ్యక్తి 100కు 100% పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వచ్చాడు. అడిగిన వారికి కాదనలేదు. ఇంకా అతనిలో ఉన్న మంచి లక్షణాలు చెప్తాను వినండి. అతడు తన కుటుంబముతో కలిసి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాడు. అతడు దేవుని యందు భయము కలిగిన వాడు. అతడు దేవుని ఎడల భక్తి కలిగిన వాడు. ఏం కలిగిన వాడు అంటే ఇతనిలో ఏ లక్షణాలు ఉన్నాయి? ప్రార్థనా జీవితం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, ధర్మం ఉన్నది. దేవుడు మెచ్చాడు ఇతని ధర్మ కార్యాలు. ఇప్పుడు ఇతను నీతిమంతుడేనా? అందరూ చెప్పాలి. ఇతడు ఏం పాపం చేశాడండి? కాదంటున్నారు. మరి ఇతడు ఏం పాపం చేశాడు చెప్పాలి. నీతిమంతుడు కాదన్నవారు ఏమండి? ఇతడు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడని బైబిలే చెప్తుంది. ఇతడు దేవుని యందు కాదు ఈ మాట చెప్పండి. ఇతడు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, ప్రార్థనా పరుడు, కుటుంబ సమేతంగా ప్రార్థనా పరుడు, ధర్మ కార్యాలు చేసేవాడు. ఇతడు తప్పు చేస్తున్నట్టుగా గాని పొరపాటు చేస్తున్నట్టుగా గాని బైబిల్ ఎక్కడ మనం చూడలేము. ఇతడు నీతిమంతుడేనా?
కాదు అని చెప్పాలనుకున్న వారు ఇతడు ఏం తప్పు చేశాడో చెప్పాలా? ఆయన ఏ తప్పు చేయలేదండి, కానీ రక్షణ పొందుకోలేదండి. రక్షణ పొందుకోకపోతే నీతి లేనట్టేనా? బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు శిక్ష ఉన్నది. నేను అన్నది నీతిని గురించి మాట్లాడుతుంది. నీతిని ఎతగాలన్నాం కదా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? అందరూ మన ప్రశ్న ఏంటి? నీతిని వెతకాలని అన్నాం. ఇప్పుడు ఇన్ని గుణలక్షణాలు కలిగిన వ్యక్తిలో నీతి ఉన్నట్ట లేనట్ట? చెప్పాలి. ఇప్పుడు మరి అదే వాక్యం పట్టుకోవాలంటే ఇలాంటి సందర్భాల్లోనే సరిగ్గా వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే ఆదివారం వస్తాను, మీరే మూడ్లో ఉంటారో తెలియదు, నీరసం వచ్చో, దాహం వేసో, లేకపోతే ఇంకా అనేక కండిషన్లు మీకు ఉంటాయి. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు. అప్పుడు నేను వచ్చి ఏదైనా సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చినా ఫ్రెష్గా 1-2 రోజులు మాత్రం, అంటే మొదటి ఆరాధనలు 2 ఆరాధనలు మాత్రం వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇక లాస్ట్ వచ్చేసరికి మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంకా రావట్లేదు. ఈ టెన్షన్లో ఉండి నేను వచ్చిన తర్వాత ఏం చెప్పినా దాన్ని పెద్దగా మీకు బుర్రకి ఎక్కట్లేదు. అందుకే ఇప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. బైబుల్ చెప్తున్న సత్యాన్ని చెప్తానండి. నా సొంత వ్యాఖ్యానాలతో నాకు అసలు మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది దేవుని వాక్యం కాబట్టి. ఆమేన్. ఇప్పుడు దాన ధర్మాలు చేసిన వ్యక్తి ఏమండి, లేకపోతే ఎదుటివారికి సహాయం చేసిన వ్యక్తి, అన్నదానమే కానీ, గోదానమే కానీ, భూదానమే కానీ, వస్త్రదానమే కానీ, లేక వాళ్ళకి కలిగినటువంటి ఏ దానమైనా సరే, ఎన్ని దానాలు చేసినా అతడు నీతిమంతుడు కాలేడు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు అని చెప్పాలా? గట్టిగా చెప్పండి. ఎవరు వెలిగిపోయినాయి అనుకుంటా ఒక్కసారిగా, తక్కువనగా బల్బు అలా వెలిగినట్టుంది అనుకుంటా. నీతిమంతుడు లేడు. దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారా? భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? మరి నీతిమంతులు బైబిల్ ఎవరు లేరని చెప్తుంది. ఏ పాపం చేయనోడు నీతిమంతుడు కాదా? బైబిల్ లెక్కలో కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? నీతి అనేది మానవునికి లేదు. పెట్టుకోవచ్చు ఎవరికి వాళ్ళే నీతిమంతుడు చెప్పుకోవచ్చు, నేను నీతిమంతుడు అని. బైబిల్ చెప్తుంది ఒకే ఒక్క జవాబు, నీతిమంతుడు లేడు. గట్టి చెప్పాలా? ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనబడిన ఈ లోకంలోనికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినట్టు? ఆయన ఎందుకు వచ్చినట్టు? సబ్జెక్ట్ లో మాట్లాడాలా? ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఇది లోకం. నీతిమంతుడు లేని లోకంలోనికి ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన? నీతిని స్థాపించడానికి. చప్పలు కొట్టి ప్రభు నామమున సబ్జెక్ట్ లో మాట్లాడాలి. మరి మీరు ఇంకొక అంశంలోకి వెళ్ళారంటే ఓకే రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ రాసిన పత్రికలో ఒక్క రెఫరెన్స్ మీరు చదవండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మనము ఆయన యందు మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపం కదండి, అర్థం కాలేదు నేను వాడిన భాష. ఇక్కడే ఉన్నారా? అస్సలు బొర్రలు ఇట్టు పంపించొద్దే. దయచేసి దృష్టి అంతా మీరు వాక్యం మీదే పెట్టాలా. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం రాయబడింది? 21వ వచనంలో 5:21వ వచనంలో ఏమందంటే, ఎందుకనగా మనము ఆయన యందు ఏమైపోవాలంటే మనం మన స్టేటస్ ఏంటి? ఇందాక నేను చెప్పాను మన స్టేటస్ ఏంటి. సరే వాక్యాన్ని చదవండి.
రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. త్వరగా 3:11. నీతిమంతుడు లేడు. ఇది మన స్టేటస్. అర్థమవుతుందా? మన స్థితి ఏంటండి? దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారేమో కానీ నీతిమంతుడు లేడు. అందరూ చెప్పండి ఈ మాట. నీతిమంతుడే లేని లోకంలోనికి నీతిమంతులుగా మార్చటం కొరకు ఇక్కడ 2 కొరింథీ 5:21 ప్రకారంగా ఏమన్నా, ఎందుకనగా మనం ఆయన యందు ఏ నీతి? దేవుని నీతిగా మనం మార్చబడాలని ఆ దేవుడే మన కొరకేమయ్యాడు. ఎలా చెప్తానేనండి, ఎలా ఉన్నాయా చేతులు? ఇలా తిప్పితే దీని అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి. ఈ కుడి చేయి ఉండాల్సిన స్థానంలో ఎడం చేయి వచ్చింది, ఎడం చేయి ఉండాల్సిన స్థానంలో కుడి చేయి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్పాను అంటే, నీతి లేని మనలను నీతిమంతులుగా మార్చడానికి నీతిమంతుడైన యేసు ఎక్కడికి వచ్చారు? మన పాప స్థితికి వచ్చాడు. గట్టిగా చెప్పండి. ఈయనలో పాపం ఉండి పాప స్థితికి వచ్చాడా? పాపాత్ములమైన మనలను నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడా? అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న లోకానికి యేసు ప్రభు ఏం చేశాడు? నీతిమంతుడు లేని లోకంలో ఆయనను వెంబడించే వారందరినీ ఆయన ఏం చేస్తాడంటే దేవుని నీతి. గట్టిగా చెప్పండి. అక్కడ రాస్తున్న మాట చదవండి. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాడు. అంటే ఆయనలో పాపం ఉండి సిలువెక్కాడా? సిలువ ఎవరిని వేస్తారంటే తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని సిలువకి ఎక్కిస్తారు. మరి ఇప్పుడు ఆయన సిలువకి ఎందుకు ఎక్కాడు? మన స్థానంలో ఆయన బలైపోయాడు. మరి ఆయన స్థానంలో మనల్ని ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగును గాక. నీతి ఎతకాలి. నీతిని వెతకకపోతే యేసు ప్రభు చేసిన ప్రాణ త్యాగానికి విలువను తగ్గిస్తాం. మనం ఎందుకు ఇప్పుడు ఎలా ఉండగలిగాం? ఆయన స్థానాన్ని మనకిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎలా ఉండగలిగాం. ఒకవేళ మన స్థానంలో మనం ఉండాల్సి వస్తే మన స్టేటస్ ఇది కాదు. ఓకేనా? అర్థమవుతుందా? నీతిని వెతికితే మనకి ఎన్ని దొరుకుతున్నాయో చూద్దాం. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఈ రోమపత్రికలోనే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని చెప్తున్నారు కదా అపోస్తలుడైన పౌలు గారు. ఇప్పుడు ఆ నీతి ఎట్లా మనము యేసు ప్రభు ద్వారా ఎలా నీతిమంతులమయ్యాం? యేసు ప్రభు ద్వారా మనము ఎలా నీతిమంతులమయ్యాం? ఆయన కార్చిన రక్తం వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రశ్నను మర్చిపోవద్దు. ఈ ప్రశ్నకు చిన్నగా జవాబులు వస్తున్నాయి. పరిపూర్ణమైన జవాబులోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. ఒకటి, మనం నీతిమంతులుగా మార్చబడటానికి మన స్థానం ఆయన వహించి ఆయన స్థానాన్ని మనకిచ్చారు. ఇది మర్చిపోవద్దు ఈ జవాబు. ఓకే, ఇంకా మంచి జవాబులు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆమేన్. రోమా 3:20 వచ్చును. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇలా వినండి. ధర్మశాస్త్ర మూలముగా ఏ మనుష్యుడును నీతిమంతుడని తీర్చబడడు. ఇప్పుడు యేసు ప్రభువారు సింపుల్ గా చెప్పేశారండి, నా నీతిని ఎతకండి అని. సింపుల్ గా చెప్పేసినట్టుందా? ఇప్పుడు చెప్పండి,
ఆయన నీతిని ఎతికితేనే ఆయన శిలువ త్యాగం ఏంటో మనకు అర్థమయ్యేది. మనం ఆయన నీతిని వెతకకపోతే అది మనకు ఎలా అర్థమవుతుంది? రైట్, ఇప్పుడు జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందక మునుపు లేదా ఆయన ఈ లోకానికి రాక మునుపు ఇశ్రాయేలీలకు యూదులకు ఇవ్వబడిన శాస్త్రము ధర్మశాస్త్రం. ఏంటండి? ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు 10. ఎన్ని? 10 ఆజ్ఞలు. గట్టిగా చెప్పండి. 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద రాయబడితే ఒక పలక దేవునిది, ఒక పలక మానవునిది. గట్టిగా చెప్పండి. ఒక పలక దేవునిది, ఒక పలక మానవునిది. ఒక పలక మీద 4 ఉంటాయి, రెండో పలక మీద 6 ఉంటాయి. 4 దేవుని, 6 మనుషులి. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఈ ధర్మశాస్త్రము ఒక మనిషిని నీతిమంతునిగా మార్చలేకపోతుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే తప్పు చేయొద్దు అంటుంది. తప్పు చేయొద్దు అంటుంది. ధర్మశాస్త్రం తప్పేం చెప్పట్లేదు, తప్పు చేయొద్దనే చెబుతుంది. తప్పు చేయొద్దు అని చెప్పే ధర్మశాస్త్రం తప్పు చేసిన వాడిని శిక్షిస్తుంది. తప్పు చేసిన వాడిని ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. అది ఫిజికల్ గా జరిగిపోతుంది. ఉదాహరణకి వ్యభిచారం చెయ్యొద్దు అన్నాడు. 10 ఆజ్ఞలు అది కూడా ఒక ఆజ్ఞగా. వ్యభిచారం చెయ్యొద్దు అన్న దేవుడు ఏం చెప్పాడు? వ్యభిచారం చేసిన వాడికి ఏ శిక్ష, వ్యభిచారం చేసిన వాడికి ఏ శిక్ష, మళ్ళీ ఆ శిక్ష విధిని కూడా రాశాడు. ఆజ్ఞ ఇచ్చాడు, శిక్ష స్మృతిని కూడా ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఈ జాగ్రత్తగా వినండి. మీకు ఈ 10 ఆజ్ఞల యొక్క గొప్పతనం తెలియాలంటే ఒక్కటి మనకు అర్థమైతే సరిపోతుంది. వ్యభిచారం చేయొద్దని రాసిన దేవుడే వ్యభిచారం చేసిన వాడిని ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపేయాలా? రాళ్లతో కొట్టి ఇక్కడ బతకటానికి వీలేదు. అది ఆజ్ఞ, శిక్ష, స్మృతి రెండిటిని కూడా ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. ఇప్పుడు ఒకవేళ వాడు వ్యభిచారం చేసిన తర్వాత ఛీ ఈ దరిద్ర జీవితాన్ని నేను మానేసి మంచిగా మారదామంటే అతనికి అవకాశం ఉందా? నేను చేసిన పని దిక్కుమాలిన పని, ఇలాంటి నీచమైన పని ఇంకా ఎప్పుడు నేను చెయ్యను అని పశ్చాత్తాపడితే అతనికి భవిష్యత్తు ఉందా? 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 లేదు. అంటే ఏముంది? ఇక తప్పు చేస్తే ఉన్నది ఒకటే, రాళ్లతో కొట్టి చంపబడాలి. ఇప్పుడు అతడు నీతిగా మారటానికి అవకాశం ఉందా? మారే అవకాశము లేదు. అందుచేత ధర్మశాస్త్రమే ఎంతవరకే ఉపయోగపడుతుంది అని అంటే ఒక మనుషుని క్రమశిక్షణ పెట్టడానికైతే ఉపయోగపడుతుంది, కంట్రోల్ తప్పితే శిక్షించడానికి మాత్రం సరిపోతుంది. కానీ ధర్మశాస్త్రము అనుగ్రహింపబడినది మొదలుకొని 10 ఆజ్ఞలను నెరవేర్చిన మగాడు యూదుల్లో ఇశ్రాయేలులో ఒక్కడంటే ఒక్కడు కూడా యేసు ప్రభు పుట్టే వరకు లేరు. ఎప్పటి వరకు లేరు అన్నాను? ఆజ్ఞలు ఎన్నాను? 10. 10 ఆజ్ఞలను పాటించగలిగిన వాడు ఒక్కడు కూడా కనిపించలేదు. 10 ఆజ్ఞలలో 9 పర్ఫెక్ట్ గా చేసుకొచ్చిన ఒక్క దాంట్లో మిస్ అవుతున్నాడు. ఇప్పుడు అది ఎలా నీతిమంతుడు అవుతాడు? నా మాటలు అర్థమవుతున్నాయా? ఆజ్ఞలన్నీ 10. జీవిత కాలంలో ఈ 10 ఆజ్ఞలను ఒక్క రోజైనా పాటించినోడు ఒక్క లేడంట. సాయంత్రానికి తేలిపోతున్నాడు బాడాయి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారముగా ఏ ఒక్క మనిషి కూడా నీతిమంతునిగా బ్రతకటం అనేది సాధ్యమయ్యేది కాదు. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రము తప్పు చేయొద్దు, అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి అని రూల్ అయితే చెప్తుంది. కానీ ఆ రూల్లో మనిషి నడిపించే సామర్థ్యత ధర్మశాస్త్రానికి లేదు. ఎన్నప్పుడు నేను ఏం చేయనమ్మా అంటారు చూడు తల్లిదండ్రులు. అంతేగా, నేను చెప్పాలని చెప్పాను, ఇక విన్నప్పుడు నేను ఏం చేయను అని ఎలా మనం చేతులు ఎత్తేస్తామో ధర్మశాస్త్రం కూడా అలా చేతులు ఎత్తేస్తుంది. అంతే. ఏ మనిషిని నీతిమంతునిగా ధర్మశాస్త్రము తీర్చిదిద్దలేకపోతుంది. ఇప్పుడు
ఈ ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది మీకు? ఆ సంవత్సరంతో, అంటే బైబిల్ పండితులు చెప్పినటువంటి ఆ లెక్కల ప్రకారంగా చెప్తున్నాను, వినండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క 12 మంది కుమారులు, యాకోబు యొక్క 12 మంది కుమారుల విస్తరణ ఇంచుమించు 74 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు పైబడి బానిసత్వాన్ని భరించిన తర్వాత మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి బయటికి విడిపించబడిన తర్వాత సీనాయి కొండ మీద దేవదేవుడు మొట్టమొదటిగా వీరికి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఓకేనా? దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము ఇప్పుడు మోషే ద్వారా రాయబడిన తర్వాత, మోషే ద్వారా రాయబడితే ధర్మశాస్త్రము, మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము యూదులను గాని ఇశ్రాయేలీలను గాని అన్య జనాంగాన్ని గాని ఒక్కళ్ళను కూడా నీతిమంతులుగా మార్చలేదు. అయితే ఈ మాటను మరలా నేను చెప్తున్నాను, ఇదే ధర్మశాస్త్రానికంటే ముందుగా, ఇది ఎప్పుడు? క్రీస్తు పూర్వం మనకి ఈ యొక్క ధర్మశాస్త్రం మోషే ద్వారా రాయబడింది. క్రీస్తు పూర్వము 15 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 14 సంవత్సరాల మధ్యలో ఇది రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే దీనికంటే ముందు 500 సంవత్సరాలకు ముందే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు అబ్రహాముతో? అబ్రహామును గురించి ఒక నీతి వాక్యం ఒకటి ఉంటది, చెప్తారా? వెరీ గుడ్, అది కరెక్ట్ అని వాడు. అబ్రహాము అది అతనికి, అంటే అబ్రహాము నమ్మటం ద్వారా నీతిమంతుడయ్యాడా? క్రియల రూపంలో, అంటే ఆజ్ఞలను, క్రమాలను, కట్టడలను పాటించడం ద్వారా నీతిమంతుడయ్యాడు. అందరూ ఆలోచించాలా? ఏమండి? నమ్మటము ద్వారా. ఆమేన్. అందరూ చెప్పండి. నమ్మటం వలన. అంటే ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. నీతిమంతునిగా బ్రతకటం అనేది మనుష్యునికి సాధ్యం కాదు. మనుష్యునికి సాధ్యమో కాదు. మానవునికి నీతి ఎలా వస్తుంది అంటే దేవుడిస్తేనే నీతి. ఎవరిస్తే? అందరూ చెప్పండి మాట. దేవుడిస్తేనే నీతి. క్రియల వలన నీతిమంతునిగా ఆది కాండం, అంటే ఆదాము మొదలుకొని ప్రస్తుత మన కాలం వరకు క్రియల వలన నీతిమంతునిగా ఒక్కడిని చూపించలేం. యేసు ప్రభుని పక్కనెట్టేయండి, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఒక్కడినే చూపించలేం. చూపించగలరా? ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఇప్పుడు మనం ఏ నీతిని ఎతకాలి అంటే, దేవుడు అబ్రహాముని ఎలా నీతిమంతులుగా చేశాడో ఆ నీతిని ఎతకాలి మనం. మరలా చెప్తున్నాను, అబ్రహాం నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. దేవుడు అబ్రహాముని ఎలా నీతిమంతునిగా చేశాడు, లేదా అబ్రహాము దేవుని దృష్టిలో ఎందుకు నీతిమంతుడయ్యాడు, ఆ నీతి ఏంటో మనం పట్టుకోవాలా. అప్పుడు గాని నీతిని వెతకండి అన్నాడు కదా. బైబిల్లో నీతిని వెతకాలి మనం, బయట నీతి కాదు. బయట నీతి అయితే మనకు తెలిసింది నీతి, అబ్బా మామూలు నీతి కాదు మన నీతి. లేఖనం ఏం చెప్తుందంటే, మన నీతి అట దేవునికి ఎలాగుంటది, అది మన నీతి. బైబిల్ దాటి బయటికి వెళ్ళామా, నీతి అక్కడ నీతి ఉందండి, అక్కడ నీతి ఉందని అని బయటికి వెళ్ళామా, దేవుని దృష్టిలో అది ఎలా ఉంటుంది అంటే మురికి గుడ్డల వలె ఉంటుంది. ఎలా ఉంటుంది? మరి ఇంత లోతైన విషయము సింపుల్ గా అనిపించింది కదా. నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి అని యేసుప్రభువు అనేసరికి మనకు అది ఎలా ఉంది? మరి ఇప్పుడు ఎతకండి. అబ్రహాము ఎందుకు నీతిమంతుడయ్యాడు? ఎతకండి. అబ్రహాములో మైనస్ లేవా?
మరి ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? నమ్మకస్తుడుగా ఉన్నాడు. నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుకనే అబ్రహాం గారు ఒకటి అంటారు, ఆయన నేను చూడలేదు కానీ ఆయన స్వరం వింటున్నా, స్వరం విని ఆయన చెప్పిన పనులు చేస్తున్నాడు కండి. అది మొత్తం అంత స్టోరీ అంతా వింటున్నారు కానీ పాయింట్ క్యాచ్ చేయట్లేదు మీరు. చెప్పండి, అది కొంచెం దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మీరు ఇంకా క్రియలో ఎతుకుతున్నారండి నీతి. మనం చెప్పి మీకు అర్థం కావట్లేదా? క్రియలో ఎతుకుతున్నారు నీతి. అతడు మంచోడు కాబట్టి నీతిమంతుడయ్యాడు, కుమారుడు నిచ్చేస్తున్నాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. ఇక క్రియలోనే ఎతుకుతున్నారు మీరు. అసలు దేవుడు ఎందుకు అతన్ని నీతిమంతుడు అన్నాడు అన్నది వదిలేశారు. పాయింట్ వదిలేశారు. చూసారా? అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడేది. ఇక్కడ క్రియలు కాదు. ఏంటది? నమ్మటానికి మరొక పేరు ఉంది. అదేంటది? అది. ఇప్పుడు చప్పలు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు ఎందుకు అయ్యాడు చెప్పాలా? గట్టిగా చెప్పాలా? అసలు అతని గుర్తింపు ఏంటి? అతని గుర్తింపు ఏంటి? ఇప్పుడు మనం ఏమి ఎతకాలా? గట్టిగా చెప్పండి. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలి అంటే అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడో ఆ నీతిని మనం నేర్చుకోవాలా. ఆ నీతి ఏంటో మనం గ్రహించాలా. అబ్రహాం ఎందుకు నీతిమంతుడయ్యాడు? గట్టిగా చెప్పండి. విశ్వాసం ఉంచాడు కాబట్టి నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప ఎంత అద్భుతమైందో చూడండి. దీన్ని నేను వాక్యాధారంతో చూపిస్తాను, లేఖనాధారంతో చూపిస్తాను. ఓకేనా? దేవునికి స్తోత్రం. ప్రతి దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. నేను ఇచ్చిన రెఫరెన్స్లన్నీ కంప్లీట్ గా చెప్పేసి నన్ను అనుకోకండి. నేను ఇచ్చిన రెఫరెన్స్లు గట్టిగా పట్టుకోండి. ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆన్వాల్ పెట్టుకోండి. అక్కడ నేను టక్మానంగా థీమ్ అన్నప్పుడు అది తీసి చెప్పేటట్లుగా ఆ రెఫరెన్స్ని క్యాచ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. రోమాది అలాగే ఉంచండి, కొరింథీలో ఇచ్చింది అలాగే ఉంచండి, మత్తయిలో ఇచ్చింది అలాగే ఉంచండి. మళ్ళా ఇప్పుడు 4వది గలతీ రాసిన పత్రికలోకి రండి. గలతీలకు రాసిన పత్రిక 5వ తీసుకున్నారా? రైట్. దేవునికి స్తోత్ర. 5వ వచనం చదవండి. 5వ వచనం 3:5. అదేనమ్మా, 3:5. 3:5 గలతీ 3:5. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన ప్రశ్న వేశాడండి. మళ్ళీ ఈ ప్రశ్నను నేను లేవనెత్తాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పాలి. సింపుల్ గా ఒకే మాట అంటున్నాను. ఇప్పుడు దేవుడు మనలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి కదండి. దేవుని కార్యాలు మనలో జరుగుతున్నాయిగా. మన క్రియలను బట్టి జరుగుతున్నాయా, మన విశ్వాసాన్ని బట్టి జరుగుతున్నాయా? సింపుల్ గా చెప్పండి. ఒరే నువ్వు పనికిమాలోడురా, నువ్వు నా మాట లేదు పోరావతలు కానీ అని దేవుడు అంటున్నాడా? ప్రభా నన్ను క్షమించి నాకు సహాయం చేయతండి, నువ్వు చేయగల సమర్థుడు, నీ పాదాలు పట్టుకున్నానని ఆయనను వేడుకోవటం మూలాన కార్యాలు జరుగుతున్నాయా? విశ్వాసం వల్ల జరుగుతున్నాయా, క్రియల వల్ల జరుగుతున్నాయా? అందరూ చెప్పాలా? అందరూ చెప్పాలా? అందరూ చెప్పాలా? క్రియలా విశ్వాసమా? క్రియలా విశ్వాసమా? క్రియలా విశ్వాసమా? ఆమేన్, హల్లెలూయా. ఇంకొక చిన్న ప్రశ్నేనండి ఇక్కడే. పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసమా క్రియలా? ఇలాంటి కొన్ని కష్టంగా ఉంటాయి కదా. అంటే మీకు అనిపిస్తుంది ఇప్పుడు అంటే మనం ఎలా బతికినా విశ్వాసం ఉంటే పర్వాలేదు అన్నమాట. అమ్మా ఇప్పుడు దాకా ఈ సీక్రెట్ మాకు తెలియక నోటిని కాసుకున్నాము, కళ్ళు కాసుకున్నాము, ఒళ్ళు కాసుకున్నాము అని ఏమైనా ఫీల్ అవుతున్నారా ఏంటి? ఉంది. దానికి కూడా సరిగ్గా దేవుడు రాసి పెట్టే ఉంచాడు. కంగారు పడకండి. అర్థమవుతుందండి అమ్మా? రైట్, వినండి.
పరలోకానికి వెళ్ళేది క్రియల వలన వెళతామా, విశ్వాసం వలన వెళతామా? గట్టిగా చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక అలాంటప్పుడు ఇక క్రియలతో పని లేదు. దేవుడు లేని విశ్వాసం. క్రియలు లేకుండా అంటే ఒకటండి విశ్వాసం అంటే. దేవుడు చేసేస్తాడులే విశ్వాసం సరిపోద్దండి. వాక్యాన్ని చూసి చెప్పాలి మనం. చెప్తాండి మామూలుగా బహిరంగంగా ఆ. క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలండి. అక్కడే ఏ విధంగా మనం దాన్ని అన్వయించుకుంటున్నాం అనేది ఒక ఆత్మీయుడైతే దాన్ని ఆత్మానుసారంగా చక్కగా గ్రహించగలుగుతాడు. అవకాశవాది, భౌతికంగా ఆలోచించేవాడు ఎవడంటే అవకాశవాది. అవకాశవాదాన్ని ఉపయోగించుకునేవాడు దుష్టుడు దొరికిపోతాడు. అర్థమవుతుంది కదా? రైట్. సబ్జెక్ట్ మీకు బాగా విపులంగా ఉందా? ఇంకేమైనా అర్థం కాని పరిస్థితిలో ఉందా? జాగ్రత్త పట్టుకోండి ఒక్కొక్క అంశాన్ని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 5వ వచనంలో ఏమన్నాడు అని అంటే, ఒరే అద్భుతాలు జరుగుతుంటే మీ మధ్యలో క్రియల వల్ల జరుగుతున్నాయా, విశ్వాసం వలన కార్యాలు జరుగుతున్నాయా అన్నాడు. ఇప్పుడు దానికి జవాబు ఏం చెప్తాం? విశ్వాసం వలనే కార్యాలు జరుగుతాయని ఎలా చెప్పగలం? యేసు ప్రభువే చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను. గట్టి చెప్పండి. మన జ్ఞానాన్ని ఉపయోగించొద్దు, వాక్యాన్ని ఉపయోగిద్దాం. యేసు ప్రభువు ఏమన్నారు? నీ విశ్వాసమే నిన్ను. ఇప్పుడు రక్తస్రావ రోగంతో బాధపడే స్త్రీ వచ్చిందండి. నువ్వెన్ని పనులు చేసావు, ఎన్ని దినకంత్రి పనులు చేసావో వాటన్నిటిని ఒప్పుకుని రా అన్నాడా? లేకపోతే అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను అన్నాడా? అంటే ఇప్పుడు మన దగ్గర కార్యాలు జరిగేది ఎలా? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం చదివారు కదా, 6వ వచనం చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతేనా? ఇప్పుడు కిందకు వస్తూ ఏమంటాడంటే, అబ్రహాము కుమారులు మీరు తెలుసు. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానం అని పిలువబడతారు. అబ్బాయి అబ్రహాముకి వారసు, అబ్రహాము బ్లడ్ రిలేషన్ అయినంత మాత్రాన మీరు అబ్రహాము కుమారులు కాదు అంటున్నాడు యేసు ప్రభు. అర్థమవుతుందండి? అదే ఆయన కొడుకు అయినా గాని, అతని అబ్రహాము కొడుకైనా గాని విశ్వాసముతో కాకపోతే గనక అతడు కూడా అబ్రహాముకి కుమారుడుగా పిలువబడడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఇంకా కిందకు వస్తే దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి. ఆమేన్. హల్లెలూయా. చప్పకొట్టాల ఒక్క మాట రాశాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. అన్య జనాంగ మాట గట్టిగా చదవండి అమ్మా మాట. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు ఏం ప్రకటించారండి? ఏం ప్రకటించారట? ఎవరికి? అబ్బా ఏమండి, దేవుని నీతిని వెతకటం అనేది చిన్న మాట కాదు. సత్యాన్ని పట్టుకోండి. దేవునికి స్తోత్రం. అబ్రహాముని ఎప్పుడు పిలిచాడు దేవుడు? అబ్రహాముని ఎక్కడ పిలిచాడు? ఏ అధ్యాయంలో చూడగలం? ఆది కాండము 12. అంతే కదా? దానికంటే ముందుగానే అబ్రహాముని పిలిచాడు. పిలిచిన దేవుడు, జాగ్రత్తగా వినండి, అబ్రహామును పిలిచేటప్పుడే అబ్రహాములో దేవుడు ఏం చూశాడంట? కాదు, అక్కడ రాశాడు చూడండి. నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, లేఖనము ముందుగా అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడంట. నీ యందు అన్యజనులు ఆశీర్వదింపబడును అనే మాట ఆది కాండంలో చూస్తాం కదా మనం. ఈ మాట కంటే ముందే
దేవుడు అబ్రహాములు ఏం చూశాడు? అన్యజనులను నీతిమంతులుగా ఆయన యందు ఎవరు? అబ్రహామునందు అన్యజనులందరూ నీతిమంతులుగా మారతారని దేవుడు లేఖనమందు ముందుగానే చూశాడట. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమైన సంగతి అంటే, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ధర్మశాస్త్రపు గోల మనకి లేదు. అది చేస్తే నీతిమంతులు అవుతారు, ఇది చేస్తే నీతిమంతులు అవుతారు, ఇలా చేయాలమ్మో, అమావాస్యకి అలా చేయాలమ్మో, పౌర్ణానికి ఇలా చేయాలమ్మో, ఇలాంటి మనకి సంబంధము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మంగళవారం ఎలా ఉండాలమ్మో, శుక్రవారం ఎలా ఉండాలమ్మో, ఈ వీటితో మనకి సంబంధము లేదు. ఏమంటారు? దేవుడు ఎప్పుడు చూశాడంట? అబ్రహామును ఆశీర్వదించక ముందే. ఎప్పుడు చూశాడు? అది నేను అడిగేది. అబ్రహాముని ఆశీర్వదించక ముందే. ఆమేన్, హల్లెలూయా. అన్య జనాంగం అంటే మనమే. మనం యూదులమా? మనం ఇశ్రాయేలీయులమా? చెప్పండి. అబ్రహాము యొక్క రక్త సంబంధికులమా మనం? కాదే. మనం ఎవరు? అన్య జనాంగం. ఇప్పుడు మరొక ప్రశ్న. ఇక్కడ మీరు ఏం చూసారు? ప్రశ్న మన మొట్టమొదటి అంశం ఏంటి? ఆయన నీతిని ఎదగటం. ఇక రాజ్యం గురించి ఇక ప్రభు చిత్తం అయితే రేపు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయిగా, ఏమైనా టచ్ చేద్దాం. ఇదే తమట్లేదు కదా, చాలా గొప్ప విషయాలు దేవుడు మన కొరకు రాసించాడు, వాటిని పట్టుకోవాలి. చూడండి, నీ యందు నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. అబ్రహాము వాగ్దానాలే కదండి. అబ్రహాముతో ఈ వాగ్దానాలతో పాటు ఇంకా గొప్ప వాగ్దానాలు ఏమున్నాయి? నక్షత్రాలు, ఇసుక రేణువులు జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి. నీ సంతతిని సముద్రపు, చెప్పాలి, వాక్యం తెలీదా మీకు? తర్వాత ఆకాశ, ఎవరి సంతానాన్ని? అబ్రహాము సంతానాలు ఇద్దరు. రైట్, బాగా క్యాచ్ చేసావు. భౌతికంగా పుట్టిన సంతానము, విశ్వాస మూలమైన సంతానం. ఓకే, దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్పండి ఈ మాట. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాలు ఏ సంతానము స్వతంత్రించుకుంటుంది? అది నా ప్రశ్న. అబ్రహాముకి ఎదురు సంతానం కదా, భౌతికం ఆధ్యాత్మిక. భౌతికం చెప్పండి, పర్వాలేదు. విశ్వాస మూలమైన సంతానం ఉంది, రక్తాన్ని బట్టి పుట్టిన సంతానం ఉంది. ఇప్పుడు రక్తాన్ని బట్టి పుట్టిన వాళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు. రక్తాన్ని బట్టి పుట్టిన వారు ఎవరు? మొత్తం వాళ్ళే కదా. కానీ స్వతంత్రించుకుని అనిపించేది ఎవరు? విశ్వాస మూలమైన సంతానం. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటలు మీరు చూసారా? 8వ వచనాన్ని చూడండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను ఏం చేయటానికి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం నీతిమంతులు ఎప్పుడవుతాము? ఒక ద్రోహం చేస్తాం మనం. ఆ ద్రోహాన్ని ఎప్పుడైతే మనము తెలుసుకుని ఆ ద్రోహానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందో అప్పుడే నీతిమంతులం అవుతాం. అప్పటి వరకు మనకి నీతిమంతులము. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయాం. ఎవరిని మర్చిపోయాం? అందరూ చెప్పండి. సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయాం. మనకు ఈ రూపాన్ని ఇచ్చినోడిని, మనకి పోలికనిచ్చినోడిని, ఈ ఆత్మనిచ్చిన వాడిని మర్చిపోయాం. మర్చిపోయి మనం ఏవేవో దాన ధర్మాలు చేస్తున్నాం. మీకు ఒక్క మాట చెప్తాను వినండి. కన్న తండ్రిని వదిలేసి ఊరోళ్ళందరికీ మంచి మంచి వంటకాలు పెడితే కన్న తండ్రి ఆకలి తలమటిస్తున్నాడు, కానీ ఊరోళ్ళందరికి రోజు ఏకపోతుని కూసి భోజనం పెడుతున్నావు నువ్వు. కన్న తండ్రికి ఒక్క ముద్దు కూడా పెట్టట్లేదు నువ్వు.
ఇప్పుడు ఈ వ్యక్తిని ఏ రకంగా చూడాలి? ఇంకా మా ఊళ్ళో అసలు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు, ఏది కావాలితే అది దాన ధర్మాలు చేస్తున్నాడు. ఈ వ్యక్తిని ఎలా చూస్తారు మీరు? మన ఊరు ఒక్క ఊరే కాదమ్మా, చుట్టుపక్కల వాళ్ళందరికీ పెడుతున్నాడు. మనిషి అన్నవాడు ఎవడొచ్చినా పెడుతున్నాడు, ఒక్క తండ్రికి తప్ప. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమనాలి? నేను అంటాను, నువ్వు తప్పు చేస్తున్నావు అనేవాడు ఎవడూ లేడు అతనికి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనిషి అన్నవాడు ఎవడొచ్చినా మహానుభావులండి మీరు అంటున్నారు ఆ వ్యక్తిని. ఇప్పుడు అతను నీతిమంతుడు అయిపోతాడా? ఒక్కటి ఇదే మనం ప్రధానంగా చేస్తున్న పొరపాటు. అసలు తండ్రి ఎవరో మనం గుర్తించకుండా మనం పరిశుద్ధంగానే ఉంటున్నాం. పాపమేమి చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనము చేయట్లేదు, అన్యాయము చేయట్లేదు. అవసరమైతే దాన ధర్మాలు చేస్తున్నాం, అక్కర్లో ఉన్న వాళ్ళకి మన సాయశక్తులు చేయగలిగింది చేస్తున్నాం. బట్ కన్న తండ్రిని మాత్రం పట్టించుకోండి. ఈ వ్యక్తిని మంచోడనే ఎలా అనగలుగుతాం? ఎవరంటారు మంచోళ్ళని? లబ్ధిలు పొందుకున్న వాళ్ళందరూ అంటారు. అయినంత మాత్రాన అతను మంచోడు అయిపోయినట్టేనా? మేలు పొందిన వాళ్ళందరూ మీరు మహానుభావులండి, మంచోళ్ళండి, గొప్పోళ్ళండి, మీరు ధన్యులండి అని ఆశీర్వదిస్తున్నారు. అయినంత మాత్రాన ఆ వ్యక్తి తండ్రిని నిర్లక్ష్యం చేసిన తర్వాత అతడు ఆ పేరుకు సరిపోతాడా? నేను ఎలా అంటాను, ఎవరికి దాన ధర్మం చేయకపోయినా తల్లిదండ్రులను, అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, సన్మానిస్తున్నాడు అనుకోండి. అతడు పెద్దగా పిల్లి కూడా బిచ్చం వేయట్లేదు అనుకోండి అంటారు కదా. మరి ఆ పదం ఎందుకు వచ్చిందో, పిల్లి భిక్షం అనేది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ పిల్లికి భిక్షానికి లింక్ ఎందుకు పెట్టారు నాకు తెలియదు. లేదా ఈ పదమే సరైనది కాదేమో, నాకైతే తెలియదు. కానీ తన పిసినారితనాన్ని వ్యక్తపరచడానికి వాడతారు ఈ పదం. నేను కూడా అందుకే వాడాను. అయితే గమనించండి, తండ్రిని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటున్నాడు. పిల్లు కూడా ఎదుటి వారిదని తినట్లేదు, వారి దాడి తింటున్నాడు. ఇప్పుడు ఇన్నేమంటారు? చెట్టుడని అంటానికి ఎలా సరిపోతాం? నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్న తండ్రిని, సృష్టికర్తను తెలుసుకొనుటే నీతి. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి. అబ్రహాము దేవుని నమ్మటం అంటే ఏమిటి? కాదు కాదు కాదు, ఈయనొక్కడే సృష్టికర్త. నన్ను పిలిచిన వాడి ద్వారానే ఈ సర్వ ప్రపంచాలు నిర్మాణము చేయబడ్డాయి. నా రూపము నన్ను పిలిచిన వానిది, నా పోలిక నన్ను పిలిచిన వానిది, నాలో ఉన్న ఆత్మ నన్ను పిలిచిన వానిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను పీల్చే గాలి, నేను త్రాగే నీరు, నేను అనుభవించే సర్వము నన్ను పిలిచిన వానిది. ఆమేన్. అది అతను నమ్మిన సత్యం. ఏమండి? దేవుడు అనేవాడు నాతో మాట్లాడితే ఆయన పూజిస్తున్నాను. అబ్రహామా? నాతో మాట్లాడిన వాడు దేవుడు. ఆయన కనిపించలేదు, ఎవరు పిలిచారో తెలియదు, ఎక్కడికి పిలిచారో తెలియదు. కానీ అతన్ని పిలిచిన మాట నిజం, అతడు స్వరం విన్న మాట నిజం, దేవుని పిలుపును విన్న మాట నిజం. గనక పిలిచిన వాడిని నమ్మాడు. ఏమనో తెలుసా? ఈయనొక్కడే సృష్టికర్త, ఈయన ద్వారానే సర్వము సృజించబడింది, ఈయన బట్టి నన్ను పిలిచిన వానిదే నా రూపం, నన్ను నిర్మించిన వాడు, నన్ను పిలిచిన వాడు. పూర్తిగా దేవుని మీద ఆధారపడి అది అతను నమ్మటం. దేవునికి స్తోత్రం. ఈ నమ్మకమే అతను ఏం చేసింది? శబాస్రా, నువ్వు నీ కన్న తండ్రిని ఇప్పుడు కనుగొన్నావు. దూరం అయిపోయిన తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా ఇదిగో ఇప్పుడు మరలా నీ తండ్రిని, సృష్టికర్త నువ్వు కలుసుకున్నావు. అది అందుకనే నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఎందుకు అన్నారంటే, ప్రభువు ప్రతి ఒక్కరూ కూడా సృష్టమునే పూజిస్తున్నారంట.
సృష్టికర్తను మానేసి సృష్టిని పట్టుకుని ఎలాడుతున్నారు. తయారు చేయబడిన దాన్ని రంగు కాగితాలను అంటు పట్టుకుని ఎలాడేవాడు ఒకడు. అంటే ఇవి బ్రతుకు బండి నడిపేది చెప్పండి, పర్వాలేదులే. ఏంటిది? డబ్బు. దాన్ని పట్టుకుని ఎలాడేవారు కొందరు. ఇలా సృష్టాన్నే పూజిస్తున్నారు, సృష్టాన్నే వెంటాడుతున్నారు తప్ప సృష్టికర్తను. కానీ అబ్రహాం ఏం చేశాడు? సృష్టికి కర్తను నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. అతనిలో దేవుడు పిలిచినప్పుడు అతనిలో నమ్మకము కలగటం దేవునికి ఆనందాన్ని కలిగించి అతని నీతిమంతునిగా దేవుడు చూశాడు. మనుషులకు అతను నీతిమంతుడు కాకపోవచ్చు, కానీ దేవునికి అతడు నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు ఏం చూశాడు? అతని యందు అతని లాంటి విశ్వాసం ఎవరికైతే వస్తుందో, నా మాటలు అర్థమవుతుందా? అతని కడుపును పుట్టిన వాళ్ళందరూ కాదు దాని అర్థం. అతడు ఏ కారణం చేత నీతిమంతుడు అయ్యారు, అతని వలెనే ఎవరైతే నీతిమంతులు అవుతారో వాళ్ళందరికీ అతడు హెడ్. వచ్చిందా? జవాబు వస్తుందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం ఎందుకు నీతిమంతుడు అయ్యాడో, అబ్రహాం వలె మనం కూడా నమ్మితేనే అలా నీతిమంతులం అవుతాం. అంతేగాని అబ్రహాం సంతానం అంతా నీతిమంతులని కాదు దాని అర్థం. అబ్రహాం ఏ మార్గంలో వెళితే దేవుడు నీతిమంతుడు అని పిలిచాడు? గట్టిగా చెప్పాలి. అదే మార్గంలో మనం కూడా నడవాలా. ఈ మాటలు అర్థమవుతున్నాయిగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రహాములాగా ఎవరొచ్చినా, అన్యజనమే కాదు, అతని సంతానమే కాదు, ఎవరైనా, నాకు తెలిసి అబ్రహాము లాంటి విశ్వాసం అన్యజనానికి ఎక్కువ ఉంటుందని దేవుడు ముందుగానే గుర్తించేసి, అంటే మనకే వాళ్ళట వారసులమే, వాగ్దానం పొందుకున్న వాళ్ళమే, స్వతంత్రులమనంట వాళ్ళు గర్విస్తున్నారు. కానీ అన్యజనాంగం మనం ఏం చేస్తున్నామంటే అబ్రహాం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని అన్యజనాంగమైన మనము అబ్రహాము వలె దేవుని నమ్మాం కాబట్టి ఇప్పుడు మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతిమంతులుగా మార్చబడటానికి అబ్రహాము వలెనే మనం కూడా దేవుణ్ణి నమ్మాలి. అబ్రహాము వలెనే మనం దేవుణ్ణి నమ్మాలి. చూద్దామా? 9వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఎవరు ఆశీర్వదింపబడతారో అమ్మా అందరూ చెప్పాలా? అబ్రహాము గర్భవాసమున పుట్టిన వాళ్ళ, అబ్రహాము వలె విశ్వాసం ఉంచిన వారు అబ్రహాము ఆశీర్వాదం. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలాగా విస్తరించేది ఆయన గర్భవాసన పుట్టిన వాళ్ళ, విశ్వాసం కలిగిన వారా? ఆ వాగ్దానం ఎవరిది? అబ్రహాముకు దేవుడు ఆశీర్వదిస్తానన్న వాగ్దానం ఎవరిలో నెరవేర్చబడుతుంది? ఆ ఆశీర్వాదానికి అసలైన వారసులు ఎవరు? విశ్వాసులు అంటే చెప్పుకోవట్లేదు, మనమే. ఎవరు? అది చెప్పాలా? స్వతంత్రించుకోవాలి ఆశీర్వాదాన్ని. ఆ ఆశీర్వాదం ఎవరిదే? ఆ ఆశీర్వాదానికి హక్కు ఎవరికి ఉంది? ఇప్పుడు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? కొన్ని అయిపోయి ఆపేద్దామా? ఇక్కడ ఆపేద్దామా? జాగ్రత్తగా మరి వింటానంటే వెళతాను. దేవునికి స్తోత్రం. చూద్దాం ఇంకా కిందకు వస్తే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అయ్యిందా? ఇంకేమన్నా ఉందా? ధర్మశాస్త్రం ఎవరికి రాసిచ్చాడు దేవుడు? అమ్మా అమ్మా మళ్ళీ పోయింది. ఇప్పుడు దాకా బాగానే వచ్చారు కానీ ఎక్కడికి వచ్చేసరికి అమ్మా మోసే కాలంలో ధర్మశాస్త్రం ఎవరికి రాసిచ్చాడు అంటున్నా? యూదులకు. గట్టి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిదంటే ఆయన రక్త సంబంధికులది. భౌతికమైన ఇశ్రాయేలీల యూదులది. కానీ మనం ఎవరు? విశ్వాస సంబంధులం.
గట్టి చెప్పండి. విశ్వాస సంబంధులు. ఇప్పుడు ఈ 10వ వచనంలో ఏమన్నాడు? ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ. ఇప్పుడు భౌతికంగా పుట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఆ విశ్వాస మూలంగా పుట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు? జాగ్రత్త, వింటున్నారా? దేవుని నమ్ముకున్నారు, ఇశ్రాయేలు జాతి, యూదులు దేవుని పిల్లలు అని మనమేమో వాళ్ళంట హైలైట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా దక్కని గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని నియమించాడు. మాట్లాడితే యెరూషలేముకి వెళ్దాం, ఇశ్రాయేల్ దేశానికి వెళ్దాం, నీళ్లు తెచ్చుకుందాం, మట్టి తెచ్చుకుందాం, అక్కడికి వెళ్ళి మునుగుదాము, లేకపోతే అక్కడికి వెళ్ళి సర్దాము అనుకుంటూ డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు తీర్థయాత్రలు. అసలు వాగ్దానానికి వారసులు మనం. యాత్ర చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర రా, మనం చూడటానికి. అంతే వాక్యం చెబుతుంది, విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. ఆశ లేదా? నేను చెప్తున్నానా? లేఖనమా? నా సొంత వ్యాఖ్యానమా? మరి దేవుడేమో వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోయారు అని దేవుడు చెప్తుంటే, ఆశీర్వదించబడిన వాళ్ళు మీరు అని దేవుడు చెబుతుంటే, ఆ శాపగ్రస్తుల వాళ్ళ దగ్గరికి వెళ్తానంటారండి వీళ్ళు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. మనం ఎవరో ఇప్పుడు చెప్పండి. ఆశీర్వాదానికి వారసులం. అందరూ చెప్పాలా? అందరూ చెప్పాలా? రైట్. దేవునికి స్తోత్రం. చూడండి 10వ వచనం ఏమన్నారు? ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా వివరణ. ఊరికినే దేవుడు వ్యర్థంగా ఏ మాట అంటూ వివరంగా చెప్తున్నాడు. చూడండి, ఎందుకనగా చదవండి. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన అన్నిటిలో నిలకడగా ఉండని వాడు ఎవడంట? మరొక్కడన్నా ఉంటాడు? ఇంకేమైనా సందేహం ఉందా అంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ఒక్కడైనా నీతిమంతుడు అవుతాడా? ధర్మశాస్త్రం పట్టుకున్నది అందరూ ఎవరు? యూదులు, ఇశ్రాయేల్. కొంతమంది మనోళ్ళకి మైదారు రోగం వచ్చి ఆ యూదుల సిద్ధాంతమే నిజమైన సిద్ధాంతం అనుకుంటూ ధర్మశాస్త్రాన్ని బోధించే దిక్కుమాలిన శాఖలు వచ్చినాయి ఈ మధ్యన. చాలా కాలం బట్టి ఇవి రాజ్యం ఏలుతూనే ఉన్నాయి. లేఖనం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని ఎదుట ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. కిందకు వస్తే ఎలాగా ఎలా జీవిస్తాడు అంటే ఏంటి? దేవుడు నీతికి విశ్వాసానికి ఇంత లింకులు పెట్టాడు. పోయారు, మళ్ళీ పోయారు. వాక్యం మీద దృష్టి పెట్టట్లే. ఇక నడి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత గిలగిలా కొట్టుకులాడుతున్నట్టుంది. ఇప్పుడు ఏ ఒడ్డు గాన రాక ఏమీ అర్థం కాక ఇప్పుడు దాకా బాగానే వచ్చింది. అంతేనా? ఏం అర్థం కావట్లేదా? బయటకు వచ్చేద్దామా? అంటే ఆజ్ఞల మూలంగా కాదు, ఆజ్ఞల మూలంగా కాదు. ఎలా? విశ్వాసం మూలముగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ మనం నీతిమంతులుగా మార్చబడటానికి అబ్రహాము వలె నడవాలని చెప్పాం కదా. అబ్రహాము వలె నడవాలి. అబ్రహాము నడిచిన దారిలో మనం నమ్మితే నీతిమంతులం అయిపోతామా? అదే విశ్వసిస్తే నీతిమంతులం అయిపోతామా? ఇప్పుడు నమ్మితే విశ్వాసులం అవుతామని ఇప్పుడు దాకా నేర్చుకున్నారు. మన విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులం అవుతామని నేర్చుకున్నాం. అయితే ఈ విశ్వాసాన్ని, ఈ నమ్మకము, ఈ విశ్వాసము మనల్ని ఎలా నీతిమంతులుగా చేస్తుంది అనేది ఇంకా ఒక డోర్ తీసి ఇంకో గదిలోకి వెళ్దాం, ఇంకొక మెట్టు ఎక్కుదాం, ఇంకా కొంచెం లోతైన విషయాల్ని నేర్చుకుందాం. ఇప్పుడు దాకా ఏమి నేర్చుకున్నాం? విశ్వాసిస్తే నీతిమంతులం అవుతాం అని నేర్చుకున్నాం. విశ్వాసం ఉంచితే ఎలా నీతిమంతులం అవుతామో లేఖనం ఏం చెప్తుందో ఇంకొక మెట్టెక్కి ఇంకా కొన్ని విషయాలను
క్షుణ్ణంగా పరిశీలిద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఒక లొకేషన్ చూడాలని వెళ్ళాము. ఒక్కొక్క మెట్టు ఎక్కుచున్న కొద్ది మనం చూడాలనుకున్న లొకేషన్ బహు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేనా? దేవునికి స్తోత్రం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రండి. ఇప్పుడే వచ్చారనుకోండి ఎవరైనా వాక్యం వినటానికి, ఇంకా వాళ్ళకి ఎక్కుద్దండి పిచ్చి కదా. ఏం చెప్తున్నారు? ఏదో చెప్తున్నారు కానీ ఇది వస్తుంది మనకి. స్టార్టింగ్ నుంచి విన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. అసలు ఇప్పుడే వచ్చాడు అనుకోండి ఒక వ్యక్తి, ఏమర్థమవుతుంది? ఈత రానోడు నదిలో దూకితే అలా ఉంటుంది, అలా ఉంటుంది ఇప్పుడాడికి. అది సంగతి. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూద్దామండి, రోమపత్రికలోకి వద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయంలోకి వద్దామండి. ఇరవై 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం. లేదా మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే ఇందాక చదివారు కదా, అక్కడ నుంచే వెళదాం. 20వ వచనం నుంచి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి ఎవడని తీర్చబడడు. ధర్మశాస్త్ర మూలంగా అంటే మనం చేసే క్రియల మూలంగా, మనం ఆచరించే ఆచారం మూలంగా, మన సిద్ధాంతాల మూలంగా, మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్ల మూలంగా ఎవ్వడో దేవుని ఎదుట నీతిమంతుడిగా బ్రతకటం సాధ్యం కాదు. ఎందుకంటే మనకి కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. అన్నం తినకముందు ప్రార్థన చేసుకోవాలి. మంచి అలవాటే ఇది, మంచి అలవాటే కదా. ఖచ్చితంగా సమయము 8:30 గంటలకల్లా మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మంచి అలవాటే కదా, మంచిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నియమాలు పెట్టుకుంటాం, కొన్ని కట్టడాలు పెట్టుకుంటాం క్రమశిక్షణ కోసం. దేనికోసం? క్రమశిక్షణ కోసం పెట్టుకునే నియమాలు, కట్టడాలు. వీటి మూలంగా దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చబడం. అది మనల్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవటానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. దేనికి? గట్టి చెప్పండి. మనం భక్తిలో ఒక క్రమంలో పెరగటానికి మాత్రం ఈ ఉపయోగపడతాయి. కొన్ని సంఘాల వారికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కొన్ని సంఘాల వారు కొన్ని క్రమాలు ఆచరిస్తారు. ఈ క్రమాలు దేవుని దృష్టిలో నీతిని నిలబెట్టలేవు, కానీ క్రమశిక్షణ ఇస్తాయి. క్రమశిక్షణ వేరు, దేవుని నీతి వేరు. ఓకే, నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు ఏ క్రమాన్నైనా పెట్టుకోండి, అది వేరే విషయం. క్రమం ఎందుకంటే మన ప్రవర్తన సరిచేసుకోవటానికి, అంటే క్రమంగా మనం ఉండటానికి. సమయానికి మందిరానికి రావాలి, రాకపోతే నువ్వు బయట మోకాళ్ళు వేయాలా అని పెట్టారు అనుకోండి, క్రమం అది. ఏంటది? రెండో పర్యం ఏం చేస్తారు? రెండో వారం ఏం చేస్తారు? టయానికి వస్తారు. బెడ్స్ కొట్టింది అనుకో, అసలకే మోసం వస్తాయి. ఈ మన క్రమాలు ఇవి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ క్రమాలకి దేవుని నీతికి సంబంధం లేదు. కొన్ని క్రమాలు ఉంటాయి. నువ్వు దశమభాగం తీసుకురావట్లేదు, నువ్వు పనులు పాలు పంచుకోవద్దు, ఇదో క్రమం పెట్టారు. రైట్, ఇది అమలైతే ఓకే, దేవునికి స్తోత్రం. బెడ్స్ కొడితే అంటే కొన్ని క్రమాలు చెప్తున్నాను. దీనికి దేవుని నీతికి ఏమైనా సంబంధం ఉంటుందా? దేవుని నీతి వేరు, మన క్రమాలు వేరు. అది గుర్తుపెట్టుకోండి. అది చెప్తున్నాడు. ధర్మశాస్త్రము వలన ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని. మన క్రమం పెట్టుకునే ఆజ్ఞలు ఇవేవి దేవుని దృష్టికి నీతిమంతులు కాలేదు. తర్వాత త్వరగా ధర్మశాస్త్రపు యొక్క పనితనం ఏంటి? మనం ఆజ్ఞలు పెట్టుకుంటే మన పాపం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 2 క్రమాలు ఉన్నాయి అనుకోండి. నువ్వు లేటుకు వస్తే మోకాళ్ళై అని అనుకోండి. లేటుకు వచ్చిందని అందరికీ చూపిస్తుంది కదా. అర్థమవుతుందా?
ఇక్కడ నువ్వు దశమ భాగం తీసుకురావట్లేదు కాబట్టి ప్రభు బలలో పాలు పంచుకోవద్దు అని అంటే దశమ భాగం తీసుకురాని వాళ్ళందరూ పక్కనే కూర్చోవాలిగా. పాపం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే పాపాన్ని, ఆజ్ఞలు ఏం చేస్తాయి? పాపాన్ని బయలుపరుస్తాయి. అరే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చూపిస్తుంది. తప్పు చేసిన వ్యక్తిని పక్కన అడుగుద్ది. అయితే అక్కడ రాస్తాడు, చదవండి. ఇట్లుండగా దేనికి వేరుగా? దేనికి వేరుగా అంటే మన క్రమాలకి వేరుగా ఒక నీతి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. మన అంటే ఇది ఈ ధర్మశాస్త్రాన్ని అనుకూలంగా, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉండదు. ఇది ఏముండదు? అనుసరించి ఉండదు. ధర్మశాస్త్రానికి ఈ నీతికి ఎటువంటి సంబంధమో, మన క్రమాలకి దేవుని నీతికి ఎటువంటి సంబంధమో లేదు. నువ్వు ఆ క్రమాలను పాటించుకోపో, కానీ దేవుని నీతి ప్రాముఖ్యం. ఆ క్రమాన్ని పాటించడం చాలా ముఖ్యమే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని నీతి. ఆమేన్. చదువుదాం. ఆ నీతి ఎలా మనుషులకు సంక్రమిస్తుందో లేఖనము చెబుతుంది. వచ్చిన త్వరగా వచ్చింది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. దేవుని నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము ఎవరు నమ్మాడు అంటారు? గట్టి చెప్పండి. అందుకేనంటాడు, మోషే కంటే శ్రేష్ఠుడు అబ్రహాము కంటే ముందున్నవాడు. యేసు ప్రభువు ఎవరంట? ఎవరికంటే? మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. మేమందరం అబ్రహాం సంతానం అంటున్నారు. ఎవరు? యూదులు, ఇశ్రాయేలీయులు. వాళ్ళకి యేసు ప్రభువు ఏమన్నా తెలుసు? ఎవరు బాబు మీరు అనుకుంటున్నా? అబ్రహాము నా దినాలు చూడగోరి ఎంతో ఆశపడ్డాడు ఆయన. చదువుతారన్నమాట. యోహాను సువార్తలో ఉంటది 8వ అధ్యాయము. అలట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 55 నుంచి చదవండి. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరుగని నేను ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల అబద్ధికుడైందును గాని నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. అంటే భౌతికంగా యూదా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఆయన. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని మిగులు ఆనందించెను. అది చూచి సంతోషించెను. ఏం చేసి? అది చూచి అంటే ఏం చేశాడు? ఎవరు? మరి వీళ్ళు ఏమంటున్నారు? చదువు. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, ఇంకా 50 సంవత్సరాలు కూడా రాలేదు నీకు. నువ్వు అబ్రహాము చూసావా? అబ్రహాము నువ్వు చూడటమోను, నిన్ను అబ్రహాము చూడటమా? నీ వయసు అంతా కలిపితే 50 సంవత్సరాలు. తిప్పి కొడితే 50 సంవత్సరాలు లేవు. మా పితరుడైన అబ్రహామును నువ్వు చూడటం, ఆయన నిన్ను చూడటమా? ఏం మాట్లాడుతున్నావు యేసు అంటున్నారు వాళ్ళు. తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే. ఎప్పుడంట? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరిచ్చిన స్టేట్మెంట్ అండి ఇది? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అబ్రహాము మాకు పితరుడు అని అంటున్నారు. యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందు పుట్టినోడు యేసు ప్రభు. వాళ్ళ ముందు పుట్టిన యేసు ప్రభు అంటున్నాడు, మీ అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, చూసి మహా సంతోషించాడు అంటున్నాడు. ఎలా ఉంటుంది వీళ్ళకి చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీ కళ్ళ ముందు తిరుగుతున్నా ఇప్పుడు హానోక్ బాబు వచ్చి మీ ముత్తాత మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఏమనాలో మీకు అర్థం కాదు కదా. ఒక ట్యాగ్ తగిలిచ్చేస్తారు, మెంటల్ అంటారా అనరా?
మా కళ్ళ ముందు పుట్టావు నువ్వు. పాలు తాగుతున్నప్పుడు ఎత్తుకొచ్చింది అమ్మగారు నిన్ను అంటారనరా? మీకు అర్థమవటం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు వీళ్ళకి అలా ఉంది. ఎవరికి? యూదులకి, ఇశ్రాయేలీలకి యేసు ప్రభువు వారి మాట చిర్రెత్తిపోయింది. మీ అబ్రహాము నన్ను చూడాలని ఆశపడి నన్ను చూసి మహా సంతోషపడిపోయింది. ఇప్పుడు కొరింథీలో ఇందాక చదివిన రోమాలోకి వచ్చేయండి. అది యేసుక్రీస్తు నందలి. ఎవరి అందలి? యేసుక్రీస్తు నందలి. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికి దేవుని నీతి అయి ఉన్నది. అంటే ఇప్పుడు దేవుని నమ్మాడు, అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు కదా. అబ్రహాము ఎవరిని చూస్తే నీతిమంతుడయ్యాడు? అబ్రహాముని ఎవరిని చూశాడు? అర్థమవుతుందా మీకు? నా దినములను చూడగోరి ఎదురు చూశాడు, చూసి సంతోషించాడు అన్నాడు కదా. ఇప్పుడు అబ్రహామును నీతిమంతునిగా మార్చిన వాడు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఆ యేసు ప్రభువే ఇప్పుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ నీతిమంతులుగా మారుస్తాడు. ఎలా? చదువుదాం. ఏ భేదము లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒక పాపి లేదా ఒక అవినీతిమంతుడు నీతిమంతుడికి ఎలా మార్చబడుతున్నాడో ఇక్కడ వ్రాస్తున్నటువంటి ఒక్కొక్క మాటను జాగ్రత్తగా పట్టుకోండి. ఏమంటాడు ఆయన? ఒకటి కృప, తర్వాత క్రీస్తు యేసునందలి విమోచనం, రెండవది విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఆమేన్, హల్లెలూయా. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? ఒక అవినీతిమంతుడు నీతిమంతునిగా ఎలా మార్పు చెందుతున్నాడు? ఒకటి కృప, రెండు విమోచన. చెప్పండి. ఒకటి కృప, రెండు విమోచన. మనం చేసిన దినకంత్రి పనులన్నిటి నుంచి విమోచన. ఆ విమోచించడానికి రేటేమి తీసుకోకపోవటం కృప. నా మాటలు అర్థమవుతున్నాయండి? మైదార్ రోగంతో హాస్పిటల్కి వెళితే మనకిచ్చేది మందులు. ఆ మందులు ఉచితంగా ఇస్తే అది కృప. మీకు అర్థమయ్యే భాషలో ఏమర్థమైంది మీకు? ఏమి తీసుకోకుండా విమోచించటం అంటే విమోచించటానికి రేటు కట్టలేదు, ఉచితముగా విమోచించాడట. ఎక్కడి నుంచి విమోచించాడు? చెప్పండి, ఎక్కడి నుంచి విమోచించాడు? చెప్పండి. అందరూ చెప్పాలా? ఇది పట్టుకోండి. ఇక్కడే చాలా గొప్ప విషయం మీకు చెప్తాను. మనము నీతిమంతులు ఎలా అయ్యామనేది, ఆ నీతి అనేది ఏంటో మనం పట్టుకోకపోతే వాక్యాలు మనకు అర్థం కావు. చూడండి, మనము విమోచింపబడాలన్నాడు. విమోచన ఆయనే చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? దేని నుంచి విమోచిస్తున్నాడు? మన పాప శాపము నుంచి మనలను విమోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడ్డామంటే దాని అర్థం ఏంటి? మీరు అన్నది కరెక్ట్. పాపము నుంచి విమోచింపబడ్డం అంటే ఏంటి దాని అర్థం? గట్టిగా చెప్పండి. ఏమయ్యాము? పరిశుద్ధమైన వారు మళ్ళీ విమోచింపబడిన వాడు మళ్ళీ బంధించబడతాడా? గట్టిగా చెప్పాలా? విమోచింపబడిన వాడు మళ్ళీ బంధించబడతాడా? నిన్ను విమోచించిన వాడు దేనితో విమోచించాడు? కృపతో. కాదు. కింద రాస్తాడు, చదవండి. పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విమోచించిన వాడు దేంతో విమోచించాడమ్మా? గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఆయన రక్తం ద్వారా.
అపోస్తుల కార్యం 20 అధ్యాయము 28వ వచనం. 20-28 అపోస్తుల కార్యం. ప్రతిదీ మీరు పాయింట్అవుట్ చేసుకొని రాసుకోండి. దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును ఏంటంటే సరిపోతుందండి. సంఘాన్ని లేదా విశ్వాసులను దేవుడు ఏమిచ్చి సంపాదించారు? ఇక్కడ విమోచించడానికి దేవుడు ఏమాడాడు? గట్టిగా చెప్పండి. రక్తము. తన ప్రాణమే రక్తమునకు ప్రాణమునకు ఆధారం రక్తమే. దేవునికి స్తోత్రం. అంటే నిన్ను నన్ను పాపము నుంచి శాపము నుంచి విమోచించడానికి ఆయన ప్రాణాన్నే వెలగా చెల్లించాడు. విమోచించటానికి తన ప్రాణాన్ని ఇచ్చి మనలను కొనుక్కున్నాడు, విమోచించాడు, సంపాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ నుంచి విడిపించి పాపము శాపము నుంచి విడిపించబడ్డామంటే శాపం నుంచి విడిపించబడిన వాడు ఆశీర్వదించబడ్డాడు, పాపము నుంచి విడిపించబడిన వాడు పరిశుద్ధపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన కార్చిన రక్తము వలన విమోచించబడటానికి యేసు ప్రభువా పాపినైనా నన్ను గట్టి చెప్పండి, పాపినైనా నన్ను నీవు నా కన్న తండ్రివని, నీవే సృష్టికర్తవని, నీవు దేవదేవుడువని నేను నిజముగా విశ్వసిస్తున్నాను. నా పాపముల కొరకు నీవు ప్రాణాన్ని అర్పించవని నేను విశ్వసిస్తున్నాను. నా దుర్నీతినంత సమస్త దుర్నీతిని మీరు తొలగించి నన్ను పవిత్రపరచండి తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేసిన తర్వాత నేను పవిత్రపరచబడ్డాను, విశ్వసించాలి. ఏం చేయాలి? నా ప్రభు నా కొరకు గట్టిగా నన్ను తన రక్తములో నన్ను ఇప్పుడు ఆయన ఆమేన్. హల్లెలూయా. ఇది విశ్వాసం. ఏంటండి? గట్టిగా చెప్పండి. ఇది విశ్వాసం. ఇప్పుడు నేను పాపిని కాను, గట్టిగా చెప్పాలా? పరిశుద్ధుడు. గట్స్ ఉన్నాడు చెప్పినట్టు చెప్పాలా? పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇప్పుడు పాపిని కాను, పరిశుద్ధుడు. పూర్వం పాపిని రాశాడా? ఎవరు రాశాడా? పూర్వం పాపిని. ఓర్మి అంటండి. మనం పాపిగా ఉన్నప్పుడు ఆయన మన ఎడల ఓర్మి కలిగి ఉన్నాడు అంటండి, ఓపిక కలిగి ఉన్నాడు అంటండి. గట్టిగా చెప్పండి. క్రియలు లేని విశ్వాసం మృతమని ఎందుకు అన్నాడు అనుకున్నారు? ఊరికి అన్నాడా? దానికి చెప్తానన్నారు. అదే ఇప్పుడు నీవేమయ్యావు? పాప క్రియల నుంచి శాపగ్రస్త జీవితం నుంచి విమోచింపబడ్డావు. ఇప్పుడు ఎవరో నీవు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎవరో నీవు? గట్స్ ఉన్నాడు చెప్పినట్టు చెప్పమన్నానే పరిశుద్ధుడు. నీరసంగా ఉన్నాడు చెప్పినట్టు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు అంటే పరిశుద్ధులం అయ్యాం. ఆమె హల్లెలూయా. లోకం నిన్ను పాపిగా చూస్తే చూస్తదేమో, చూడండి, డోంట్ కేర్. పక్కంటోళ్ళు, ఇటు పక్కోళ్ళు, అటు పక్కంటోళ్ళు, సహోదరులు అనబడిన వారు నీలో పాపాన్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. నీ ప్రభు నిన్ను క్షమించిన తర్వాత లోకం ఎలా చూసినా నీకు అనవసరం. నిన్ను పరిశుద్ధునిగా ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? నిన్ను నీతిమంతునిగా ఎవరు చూస్తున్నారు? నువ్వు దేవుని దృష్టిలో ఏమై ఉన్నావు? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులు అన్న వాళ్ళందరూ నువ్వు రేపొద్దున వాళ్ళ కూర అయిపోయావు అనుకో, మాంసం కూర వండి మసాలా వాసన వస్తుంది కానీ కూర అయిపోయి తినేసావా? నిన్ను నీతిమంతులు అన్న వాళ్ళందరూ తెల్లారే తిడతా మొదలెడతారు. చూసుకోండి, అవునా కదా? దీనికి ఏం పోయే కాలం వచ్చిందో ఏంటో ఇలా తయారయ్యిందమ్మా. ఏది? వాళ్ళ కూర వాళ్ళు వండుకుని వాళ్ళు తింటే ఎయ్యినందుకు అవినీతి మంత్రాలు అయిపోద్ది. రోజు బూతులే 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 తిట్టి ఏం బుద్ధి పుట్టిందో కానీ ఒక రోజు గెలిచి మాంసం కోరేసింది. ఏదో అనుకున్నాను కానీ హక్కు ఎంత మంచిది, అన్నీ అయిపోతుంది పరిశుద్ధురాలు. ఇదొక పరిశుద్ధత. అంటే మేలు చేస్తే మంచోడు, మేలు చేశాడు. నీ నీతి ఎవరికి కావాలి? నీ సర్టిఫికెట్ ఎవరికి కావాలి? నీ సాక్ష్యం ఎవరికి కావాలి? నువ్వు మంచోడు అంటే ఏంటి, చెడ్డోడు అంటే ఏంటి? నా ప్రభు అనాలా? ఎవరన్నాలా? ప్రాణం ఇచ్చినోడు అనాలా?
నన్ను సంపాదించుకున్నాడు అనాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దృష్టికి చెడ్డోడినా, ఆయన దృష్టికి నీతిమంతునా, అది నాకు ముఖ్యం. ఎవరు ఏది ముఖ్యం? గట్టిగా చెప్పండి. అది నాకు ముఖ్యం. అంతేగాని నీకు పచ్చకళ్ళు పెట్టుకున్నాను సేపు పచ్చగా కనపడతాడు, అవి తీసేసి ఎర్రద్దాలు పెట్టుకో. ఎవడికి కావాలండి? ఎవడికి కావాలి అది? ఈ నీతి అందుకే దేవుని దృష్టిలో ఎలాంటిది? నువ్వు ఇచ్చే సర్టిఫికెట్లకి నీకు వందనం. అసలు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు మంచోడు అన్నా అనకపోయినా పర్వాలేదు, నువ్వు తిట్టుకున్నా పొగిడినా నాకు అవసరం లేదు. నన్ను నా ప్రభు తిడితే బాధపడతా. ఆమేన్. హల్లెలూయా. నా ప్రభు పొగిడితే ఆనందపడతా. ఇది విశ్వాసం. ఏంటది? గట్టిగా, ఇది విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, క్రియలు లేని విశ్వాసం మృతం అని ఎందుకు అన్నాడు అనుకున్నారు? ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. చెప్పండి. ఇప్పుడు నువ్వు విమోచింపబడ్డావు, పరిశుద్ధుడు అయ్యావు. ఎవరు అయ్యావు? నీతిమంతుడు అయ్యావు. విమోచింపబడ్డావు, పరిశుద్ధుడు అయ్యావు, నీతిమంతుడు అయ్యావు. నీతిమంతుడు అయిన తర్వాత దేవుడు పరిశుద్ధునిగా నిన్ను మార్చుకున్న తర్వాత, తన స్వరక్తములో నిన్ను సంపాదించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి దిక్కుమాల పల్లాలో చేస్తే నీ విశ్వాసం ఏమవ్వాలా? ఇప్పుడు చెప్పాలా? ముందే మనం అనుకున్నట్టు ముందే క్రియలు లేని విశ్వాసం మృతం అంటే ఈ విషయాలన్నీ అర్థమవుతాయా? అర్థమవుతాయా? మాట్లాడండి. అసలు ఏ క్రియలు ఏంటో మనకు తెలియదు. చెప్పండి గట్టిగా. ఏ క్రియలో ఏంటో మనకు అసలు అర్థం కాదు. ఇప్పుడు నిన్ను దేవుడు ఏం చేశాడు అంటే తన కృప చేత, మొదటిది ఏంటండి? తర్వాత తన విమోచన చేత నిన్ను నీతిమంతునిగా, తన రక్తములో కడిగి నిన్ను నీతిమంతునిగా మార్చడానికి నీ కొరకు ఓర్మి కలిగి ఉన్నాడు ఆయన. ఏం కలిగి ఉన్నాడు? ఏముంది చూడండి, చదవండి అక్కడ. ఎంత ఏముందండి ఆయనకి? ఒక్కొక్క 10 నిమిషాలు నేను గట్టిగా చెబితే ఓర్చుకునే శక్తి మన దగ్గర లేదు. అప్పుడే మొఖం లాక్. అయిపోయింది. అప్పుడే అయిపోయింది. ఓపిక మనకు లేదు. కానీ ఆయన సంవత్సరాల తరబడి ఓర్మి కలిగి చూస్తున్నాడు ఆయన. ఆ దీర్ఘశాంతుని మనస్సు అర్థం కావట్లేదు మనకి. ఆ ప్రేమ గల నాథుని మనస్సు మనకి మన ఎడలు ఎంత ఓర్చుకుంటున్నాడో, ఎంత సహనంగా భరిస్తున్నాడో మనలను. ఆనందం ఎక్కువైపోయిన రోజున పాట పాడేస్తాము. కొంచెం బాధ వచ్చేసరికి పొద్దునే అన్నాం కొన్ని మాటలు. ఏడమ్మా, ఎక్కడున్నాడమ్మా దేవుడు? ఏడమ్మా ఉంటే నాకెందుకమ్మా ఇన్ని బాధలు? మామూలుగా ఉంటాయండి మన డైలాగులు. అయినను నిన్ను భరిస్తున్నాడు, అయినను నిన్ను. ఏమన్నా దేవుడు ఎవరికైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చాడా? నీ జీవితం ఎలాగుంటది? 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది అని దేవుడు ఎవరికన్నా వాగ్దానం చేశాడా? చెప్పరే. మరి ఆయన వాగ్దానం చేయని దాని గురించి ఎందుకు ఆయన మీద నిందారోపణ వేస్తారు? ఆయన చేతి మట్టి ముద్దలమ్మ. ఎవరో నేలకు పెట్టి కొడితే అంటుకుపోయి ఉండాలి. అలాగా ఆయనకి ఆ రైట్స్ ఉన్నాయి మన దగ్గర, ఆయన దగ్గర, మన మీద. ఎవరు మనం? నేను లేను అంటాను కుదురుద్దా? ఆ కడవ ఉన్నట్టు నేను లేనని కొండ ఎడితే కుదురుద్దా? కడవ పని కడవదే, కొండ పని కొండదే, చెంబు పని చెంబుదే. కడవ పట్టుకెళ్తాడా చెంబుడు? రైట్, మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను. ఆయన చేతిలో జిగటమోనండి. మనం ఎలా చేసుకోవాలనేది ఆయన ఇష్టం. నువ్వెవరు ఆయనకి రూల్ చెప్పడానికి? నన్ను అలా ఎందుకు చేయలేదు, నన్ను అలా చేయలేదు అంటే నువ్వు ఉన్నావు అసలు? ఎవరితో మాట్లాడుతున్నావు?
పిచ్చి పిచ్చి ఇలాంటి వాగులు వాగటం మూలాన శాపాన్ని నెత్తినెట్టుకుంటాం. నువ్వెంత దేవుని ప్రశ్నించడానికి? గాలిలో ఎగిరిపోయే ధూళి లాంటి వాళ్ళు ఆ సర్వాధికారిని ప్రశ్నించటమా? మనం చచ్చిపోవటం ఆయనకి ఇష్టమైతే ఇమీడియట్గా చంపేస్తాడు ఆయన. ఆయనకు అంత అధికారం ఉంది. నిలబెట్టడం ఆయన ఇష్టమైతే నిలబెట్టడం, తొక్కేయటం ఆయన ఉద్దేశం అనుకుంటే ఆయనకు అంత అధికారం మానవ జాతి అంతటి మీద ఉంది. ఆయనను ప్రశ్నించటం, నన్ను ఎందుకు ఇలా చేసావు ప్రభా అని అంటానికి మనం ఎవరమండి? అసలు ఎవరు మనం? ఎవరికన్నా వాగ్దానం చేశాడా? నాలో చేస్తా, ఎలా చేస్తా? ప్రపంచ బ్యూటీ నీవే, ప్రపంచంలో ఉన్నటువంటి అతి సుందరివే అని దేవుడు ఏమన్నా నీకు సర్టిఫికెట్ ఇచ్చాడా? కొంతమంది అతని దగ్గర నుంచి తెగేసారు. ఇదేంటో ఎక్కడికి నల్లగా చచ్చింది అని ఏంటో ఉపయోగం? ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు. ఇవన్నీ ఆయన నీ ఎడలు ఎంత సహనం కలిగి ఉన్నాడో, ఓర్మి కలిగి ఉన్నాడో, ఆయన నీ పట్ల ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, దీనిని చూడలేకపోతున్నామండి మనం. దీన్ని చూడలేకపోతున్నాం, గ్రహించలేక. విశ్వాసం అనే కన్నున్నవాడు ఆయన మనసును తొంగి చూడగలడు. కొట్టండి చెప్పండి. ఆ విశ్వాసమే గుడ్డిదైతే నేను ఇలా కళ్ళు మూసుకున్నా, నా వైపే చూడండి, కళ్ళు మూసుకున్నా, ఇదిగో నాకు టేబుల్ కనిపించట్లా, ఈ టేబుల్ లేదు ఎక్కడ, స్టాండ్ కనిపించట్లా, లేదు ఎక్కడ, మనుషులు కనిపించట్లేదు, ఎవరు లేరు ఎక్కడ అని నేనంటే నన్ను మీరేమంటారు? ఏమంటారు? అంటారా? అనరా? మాట్లాడరే? మరి కళ్ళు తెరిస్తే అమ్మా మీరందరూ ఇక్కడే ఉన్నారా, దేవుడు కూడా ఇక్కడే ఉందిగా అని అనాలి నేను. అవునా? సిరియా సైన్యం వచ్చినప్పుడు ఎలీషా పనివాడు ఏమన్నాడు? ముందు సహాయం ఏం కనిపించకపోయేసరికి, మరణమే కనిపించేసరికి, దైవజనుడా నేను ముందే చెప్పాను వాళ్ళ జోలికి వెళ్ళబోకని, నీతో పాటుగా నన్ను కూడా చంపేస్తారు, వాళ్ళు చంపేవాళ్ళు వచ్చేసారు అని ఏడ్చాడా? మరి ఏడ్చిన వాడికి ప్రార్థన చేసిన తర్వాత కన్నులు తెరబడి, అమ్మా మనం రక్షించడానికి వాళ్ళు వచ్చారా, భలేగుంది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మనల్ని, దైవజనుడా వీళ్ళు ఏమీ చేయలేరు, మన వాళ్ళు వచ్చేసారు అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడు గుడ్డోడు గుడ్డు మాటలు మాట్లాడతాడు, అంతేనండి. చూడని మాటలు మాట్లాడితే అలాగే ఉంటది. మరి ఎలీషా చూసినాడు కాబట్టి, చెప్పండి, ఎలీషా చూసినాడు కాబట్టి కొంచెం కూడా ఇంచు కూడా కదలేదు, వీడి అంత ఏడ్చినా. అవునా కాదా? కొంచెం అని అదిరిపడ్డా? అమ్మా నిజమేనా అని అన్నాడా? ఎవరికే రన్ చేస్తా. దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే పెద్దోళ్ళు ఉన్నారా మనకి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు ఈడి గుడ్డితనం వాళ్ళకు వచ్చింది, వీడి గుడ్డితనం వాళ్ళకు వచ్చింది. శుభ్రంగా తిని ఏది పెట్టారో వాళ్ళకి అనవసరం, మొత్తానికి పళ్ళులో ఉంది, తిన్నారు, దారి చూపితే ఆ దారినే పడి మెల్లగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత కళ్ళు వచ్చినాయి. మీకేమర్థమైంది? ఈ గుడ్డోళ్ళు గుడ్డు మాటలు మాట్లాడితేనేమో మనం కూడా గుడ్డోళ్ళలాగా వాటినే నమ్మితే ఇద్దరం కలిసి వెళ్ళి గోతులోనే పడేది. ఎక్కడ పడేది? విశ్వాసం అనేది మూడో కన్నం. ఎవరో తెరుస్తాం కాదు, మనం తెరవాలి మూడో కన్నం. యేసు నామములో మన మూడో కన్నులన్నీ తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మూడో కన్నుతో చూడండి, పరలోకమే కనిపిస్తుంది. మూడో కన్నుతో చూడండి, అదృశ్య కార్యాలు కనిపిస్తాయి. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదండి. మీకు అవసరమైతే లేఖన ఆధారమే. ఎబ్రీ 11 మొదటి వచనంలో ఉంటుంది. ఇప్పుడు వద్దులే, సబ్జెక్ట్ వేరే అయిపోతుంది. ముగింపులోకి వచ్చారు కదా. దేవునికి స్తోత్రం.
జాగ్రత్త వినండి. ఈ చిన్న మాట చదివి ఇప్పుడు మీకు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నీతిమంతులం అవటానికి విశ్వాసము ద్వారా ఎలా నీతిమంతులం అయ్యామంటే ఆయన కృప. గట్టి చెప్పండి, ఆయన కృప. ఆయన కృప చూపించి ఆయనకిష్టమయ్యి నన్ను నీతిమంతునిగా దేవుడు చేసుకున్నాడు. ఆమేన్. ఆయనకిష్టమయ్యి నన్ను విమోచించుకున్నాడు కృప చేత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరిని? నీతిమంతుడు. ఇప్పుడు ఆయన నన్ను నీతిమంతుడు. ఇప్పుడు మీరెవరు? నీతిమంతులు. నువ్వెలా నీతిమంతుడు అయ్యా చెప్పు. ఆయన కృప చేతను. మరి నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నీ పక్కంటే వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా మార్చుకోలేడా? నీ పక్కంటే వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా మార్చుకోలేడా? నీ వెనుకున్న వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా మార్చలేడా? నీ ముందున్న వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా మార్చలేడా? ఆయన మారిస్తే నీకేంటి? 5-6 సంవత్సరాల క్రితం పట్టుకున్న దాన్ని ఇంకా పట్టుకుని అలాంటి నువ్వెలాంటి అని నువ్వెవడు నిన్ను నీతిమంతునిగా నువ్వెలా నీతిమంతుడు అయ్యావో నీ పక్క వ్యక్తి కూడా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అదనంగా ఎక్కడి నుంచి ఊడిపడ్డావా? పోనీ గట్టిగా చెప్పండి. కొన్ని అదనంగా నువ్వు ఎక్కడి నుంచి అన్న ఊడిపడితే నువ్వు ఒక పెసలు అనుకున్నావు. అంతేనా? పెసలేనా? మాట్లాడండి. అలా టైట్ గా చూస్తే నాకు భయం వేస్తున్నాము. చెప్పండి. ప్రత్యేకమైన పెసలు అంటే అదేనా? స్పెషల్. దేవునికి స్తోత్రం. మీరు ఒక ఎక్కడి నుంచి అన్న ఊడిపడితే అలాంటి ఏమన్నా ఆధారాలు ఉంటే చెప్పండి. మనకి ఆ ఊడిపడిన వ్యక్తికి ఈ లేఖనాలకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అతను స్పెషల్. ఎవరు? స్పెషల్. యేసు ప్రభు వారే లేఖనాలను దాటి వెళ్ళలే. ఆయన జననం కాడ నుంచి మరణం వరకు, రెండవ రాకడ వరకు అన్ని లేఖనాధారాలతోనే ఉన్నాయి. మరి మనకి ఇంకెక్కడి నుంచి ఉంటుంది? పెసలో ఉంటుందా? ఎవరమైనా ఒకే మార్గంలో నడవాలి. నీవెలా నీతిమంతుడువో నీ సహోదరుడు కూడా అలాగే నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. నీవెలా నీతిమంతురాలువో నీ సహోదరి కూడా అలాగే నీతిమంతుడు. దేనిని బట్టి నీతి వచ్చింది వాళ్ళకి? కృప చేత. ఆయన తన రక్తమును చెల్లించి నిన్ను విమోచించుకోవటం చేత. దేవునికి స్తోత్రం. ఒక్కటి మాత్రం మర్చిపోవద్దమ్మా, మీరు విమోచింపబడిన వారు. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, మీరు విమోచింపబడిన వారు. విమోచింపబడిన వారు మళ్ళీ వెనక్కి తిరగకండి. మళ్ళీ ఆ పాప బంధకాల్లోకి, ఆ పాపం అనే దాస్యపు కాడి క్రిందకు వెళ్ళకండి. ఆయన తన రక్తాన్ని ఇచ్చి నిన్ను విమోచించాడు. నీకు స్వేచ్ఛ, స్వాతంత్రతనిచ్చాడు. నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతులుగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా దుర్నీతి కనిపించింది, ఏదైనా అపవిత్రత, ఏదైనా నీలో లోపం కనిపించిందా, ఆ లోపాన్ని వెంటనే ప్రభు రక్తంలో కడిగేసుకోవాలా. ఈ విషయంలో పొరపాటు జరిగింది తండ్రి, దయతో నన్ను ఈ విషయంలో ఇక నేను మరలా ఎలాంటి స్థితికి నేను దిగజారకూడదయ్యా. నువ్వు ఇచ్చిన నీతిని నేను కోల్పోకూడదు నాయన. నీతిని వస్త్రముగా ధరించారట దేవుని బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీతి వస్త్రాలను ఇచ్చాడండి. ఆ నీతిని ధరించాలి మనం. దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. అందుకే ఆయన అన్నాడు, ఆయన నీతిని వెతకండి అని. ఏమని? గట్టిగా చెప్పండి. ఆయన నీతి నీకు ఎలా దొరికి వెతికితేనే నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నీతిమంతుడికి ఎలా మార్చబడ్డావు? ఆయన నీతిని వెతకటం అంటే ఏమిటంటే, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన కృప చేత నిన్ను విమోచించుకున్నాడు. తన రక్తములో రక్తం ఇచ్చి నిన్ను. మనమందరం పరలోకములో ప్రభుని ఆరాధిస్తామండి. ఆయన రక్తము చేత విమోచింపబడిన వారు. ఇది మర్చిపోవద్దండి. ఈ మహోన్నతమైన మాటను మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 5వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం చదవండి, ప్రార్థన చేసుకుందాం. 5:10. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను
ఆ పెద్దలు చెబుతున్నారు, దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవయ్యా. యేసు ప్రభువా, ఆ తండ్రి చేతిలో గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పుటకు నీ ఒక్కడవే యోగ్యుడవయ్యా. ఓ ఉదయింపబడిన గొర్రె పిల్ల, ఓ యోధా గోత్రపు సింహమా, నీకు సాచైన వారు ఎవరయ్యా? నీవు మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పగల సమర్థుడువయ్యా అని పెద్దలందరూ ప్రభువుని ఆరాధిస్తుంటే వాళ్ళు చెబుతున్న మాటలు చూడండి. యోగ్యుడవు. చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై. నీవు వధింపబడిన వాడవై. రక్తమిచ్చి. ఇదిగో ఈ మాట చూసుకోండి. నీ రక్తమిచ్చి. ప్రతి వంశంలోను. ఎక్కడి నుంచి? ప్రతి వంశంలో. ఎక్కడి నుంచి? భూమండలం మీద ఎన్ని వంశాలు అయితున్నాయో అన్ని వంశాలలో నుంచి, ఆయా భాషలు మాట్లాడే ఎన్ని భాషలు అయితున్నాయో అన్ని భాషలు మాట్లాడే వారిలో నుంచి, ప్రతి ప్రజలుగా గుర్తింపబడిన ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని. దేనితో కొన్నాడండి? దేనితో కొన్నాడు? దేనితో కొన్నాడు? ఆయన రక్తముతో కొని కొని ఏం చేశాడు? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. దేనిగాను? రాజ్యముగాను. దేనిగాను? రాజ్యముగాను. మూలవాక్యం ఏంటి చూడండి. ఆయన రాజ్యమును. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడు చూడండి. ఆయన రక్తములో కడగబడిన వారందరూ నీతిమంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడిన వారందరూ నీతిమంతులైతే ఏం రాస్తున్నాడు కింద అక్కడ? దేవుని కొరకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వనీతిని ఆధారం చేసుకొనక, నువ్వు నీ స్వనీతి మీద ఆధారపడక దేవుడు ఇచ్చే నీతిని ఏ విధంగా వెళితే దేవుడు నిన్ను నీతిమంతురాలుగా నీతిమంతునిగా దేవుడు మార్చదలిచి ఒక మార్గాన్ని మనకు చూపాడో ఆ మార్గము గుండా మనం వెళితే మనము రక్తములో ఆయన రక్తం ఇచ్చి మనలను కొనుక్కుని దేవునికి రాజ్యముగా ఏర్పాటు చేస్తే భూలోకమందు ఏలతామంట. ఎక్కడ ఏలతాం? 1000 ఏండ్ల పాలన ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నాను? ఎక్కడ ఏలుబడి చేసేది ఎవరప్పుడు? మనమే. యేసు ప్రభుతో ఏలుబడి చేసేది ఎవరు? మనమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అదండి రాజ్యం. నీ నీతిని, నీ రాజ్యమును మొదట వెతకాలి. ఆ రాజ్యం గురించి ప్రభు చిత్తం అయితే మరికొన్ని ఇంకొక సందర్భంలో మీతో నేను పంచుకుంటాను. నీతిని గురించి మొత్తం చెప్పలేదు, క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం మనం నేర్చుకున్నాం. మనకొచ్చిన ఈ నీతి, మనకున్న ఈ జ్ఞానం, మనకున్న ఈ ధన్యత, మనకి దేవుడిచ్చిన ఈ భాగ్యం మన క్రియల వలన వచ్చింది కాదు, మన యొక్క ప్రవర్తన వచ్చింది కాదు, మనకేదో యోగ్యత ఉండి వచ్చింది కాదు. ఏ యోగ్యత లేకపోవటమే ప్రభు చూసి ఏ అర్హత లేని మనలను, ఎన్నిక లేని మనము అక్కడ రాస్తున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనమందరం ఏదో ఒక విషయంలో, ఒక తప్పు కాకపోతే ఇంకొక విషయంలోనైనా, ఒక పాపం కాకపోతే మరొక పాపంలోనైనా ఎక్కడో చోట మనము దేవునికి విరుద్ధమైన బ్రతికము ఒకప్పుడు బ్రతకలేదని చెప్పడానికి లేదు. మనలో నీతి లేదు, మనలో పరిశుద్ధత లేదు. ఒకప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. ఒకప్పుడు దేవుడు అంటే ఎలాగని వారిగా ఉన్నవారు మనం. అలాంటి మన పాపిష్టి బ్రతుకులను ఆయన ఎంతగా ప్రేమించి ఆయన నీతిని బయలుపరిచి ఆయనే నీతని ఈరోజు దేవుడు మనకెన్ని విషయాలు, అమూల్యమైన విషయాలు, అమోఘమైన విషయాలు దేవదేవుడు తన నీతిని గురించి మనతో బోధ చేశారు. ఈ మాటలను వ్యర్థపరచుకోక ఈ మాటల మీద దృష్టి పెట్టి, దేవా అవినీతిమంతుడైన నన్ను నీతిమంతునిగా మార్చడానికి పలుమార్లు నిన్ను విసిగించిన, వేధించిన, నన్ను విడిచిపెట్టక ఓర్మి కలిగి సహనం కలిగి నా ఎడల నీ అపారమైన ప్రేమను చూపవయ్యా. మీ కృష చేత, మీ విమోచన చేత